అవకాశం ఇచ్చినందుకు ఆ రోజు ముందు రోజు అన్నమాట. ముందు రోజు నుండే మేము ఆ స్థలంలో ఉన్నాము, ఆ ప్లేస్ లో ఉన్నాము. రాత్రికి అక్కడే ఉన్నాము. మన వెంట మన సార్ కూడా మా వెంట అక్కడే ఉన్నారు. వెనక సైడ్ వంటలు జరుగుతున్నాయి. పోలీసులు మొత్తం మన ప్లేస్ కాకుండా అవతల మొత్తం ఎంత అంటే వేల సంఖ్యలో పోలీసులు మోహరించి ఉన్నారు. ఎప్పుడు రావణాసుడు కదా సీతను గీత బయట దాటిచ్చి తీసుకొని పోయినట్టు మేము ఎప్పుడు బయటకు వస్తామా మమ్మల్ని కూడా తీసుకొని పోదాం అన్నట్టుగా అరెస్ట్ చేసి తీసుకొని పోదామన్నట్టు సిద్ధంగా ఉన్నారు. మహిళలందరికీ ఒకటే ఆర్డర్, ఏం లేదు, ఎవరు మీ మీదకి వచ్చినా మీరు కారపొడి ప్యాకెట్ పిడికిలలో పట్టుకొని ఎవరు మీ మీదకి వస్తే వాళ్ళ కళ్ళల్లో కారపొడి చల్లాలి అని చెప్పి మేము ఆ వంటల దగ్గరికి పోయి తలా ఒక ప్యాకెట్ తీసుకొని ఈ కొంగులో కట్టుకున్నాం. కొంగుల మూలకు కట్టుకొని ఎప్పుడు వస్తారా సిద్ధంగా ఉందాము అని చెప్పేసేసి తర్వాత ఆ రాత్రి అంతా తెల్లవారు అక్కడే ఉన్నాం. మేము పొద్దున్న లేస్తే బ్రష్ లేదు, స్నానం లేదు, పూజ లేదు, ఏం లేదు. ఇల్లు లేదు కదా, అక్కడే ఉన్నాము. అక్కడ మన కేసీఆర్ గారిని అరెస్ట్ చేసిన తెలియగానే మన బాస్ మన హరీష్ సారు తక్కువ మనం ఏం ఆలోచించలేదు సార్. వేదిక నెక్కిండ్రు, కూర్చున్నారు, అయిపోయింది. మాకందరికీ భయం అవుతుంది, ఇదేంది సార్ ఏం మాట లేదు, ఏం లేదు, దండమని స్టేజ్ ఎక్కి కూర్చున్నారు అని చెప్పేసి నాకు చిన్న అవకాశం దొరికింది. సార్కు నేను తిలకం దిద్దిన ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. అక్కడికి నేను ఏమనుకున్నా అంటే ఆ ఉద్యమంలో పాల్గొన్నందుకు నాతో పాటు ఉన్న మా సోదరి మనందరికి కూడా ఒక చిన్న అవకాశం. రాముడికి లంక మీద వారధి కడితే మా కోతులతో పాటు ఒక చిన్న ఉడత ఇసుకల మునిగి పోయి ఆ వారధి మీద దులుపుకుంటుందట. అట్లనే నాకు తెలంగాణ సాధనలో మన కేసీఆర్ గారు మన హరీష్ అన్న గారు ఉద్యమంలో పాల్గొని ఒక చిన్న ఇసుకరేణువులాగా తెలంగాణ సాధనలో ఒక ఇసుకరేణువులాగా నాది కూడా ఒక చిన్న పాత్ర ఉన్నది అని ఇప్పటికి కూడా గర్వంగా చెప్పుకుంటా, చాలా సంతోషపడతా. అప్పుడు మేము ఎందరమో కష్టపడ్డాము. రోజు పొద్దున్నలోగానే అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఏదో ఒక కార్యక్రమం చేసుడు, ధర్నాలు చేసుడు, పోలీసులు వచ్చుడు, మమ్మల్ని ఎక్కించుకొని పోడు. నాకు ఆ డీసీఎం వెనుక ఎక్కరాకపోతుండే. నాకు జీబులు వేస్తేనే ఎక్కుతా, లేకపోతేనే ఎక్కా. పాపం జీబులో తీసుకుపోతుంది మమ్మల్ని. తీసుకుపోయి పోలీస్ స్టాండ్లో పడేస్తే రోజు వేడి అన్నం పెట్టిండ్రు. ఒకరోజు చల్లటి అన్నం తెచ్చి పెట్టిండ్రు. మేము అన్నం తినం, అక్కడ ధర్నా మళ్ళా అన్నం దగ్గర లేదు తినాలి. మేము అస్సలే తినాం, ఉపవాసం ఉంటాము, చచ్చిపోము. తెలంగాణ కొరకు చచ్చిపోయినా మాకు బాధలేదని మేము ఈ అన్నం అస్సలే తినామంటే మళ్ళీ అప్పుడు వేడి అన్నము టమాటాలు వేసి పెసరపప్పు చేసుకొచ్చి పెట్టిండ్రు. అదుందా విజేత తీసుకొచ్చి పెట్టిండ్రు. పాపం ఒక తమ్ముడు అక్కలకి ఏం లేదని చెప్పేసి గోడవతల నుండి బిస్కెట్ ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్ ఇంత పెద్ద క్వాంటిటీ తీసుకొచ్చి మా కొరకు, అక్కల పాపం తిండి లేకున్నారని చెప్పేసి మా కొరకు రాజు అని అడ్వకేట్ ఆ తమ్ముడు తీసుకొచ్చి ఇచ్చిండు. అవన్నీ రోజులు బాధపడలే, ఎన్నడూ కూడా మేము బాధపడలే. అయ్యో మమ్మల్ని పోలీసులు పట్టుకపోయి లేకపోతే లాఠీ దెబ్బలు తలిగే, ఎన్నడూ బాధపడలే. ఆనందంగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు అనిపిస్తుంది అయ్యో అందరం దూరం అయిపోతున్నామా ఏంది, ఏం కలుసుకుంటలేము, ఏం మీటింగ్లు అయితే లేవు. ఆ ఉద్యమం ఉన్న 14 సంవత్సరాలు నిజంగా చెప్తున్నా, ఇంట్లో పండుగ అయితే కూడా అంత ఆనందంగా ఉంటామో ఉండము, పెళ్లిళ్ళు అయితే కూడా అంత సంతోషంగా ఉంటామో ఉండము. అక్క అంత హ్యాపీ అనిపించింది. చంద్రబాబు వచ్చినప్పుడు కూడా దెబ్బ తాకింది. అంత ఆనందం అనిపించింది. ఇప్పుడే దూరం అయిపోతున్నాం సార్, అసలు ఏమన్నా కార్యక్రమాలు చేసుకుందాం. నాకు మరీ పేరు పెట్టి పిలిచి అవకాశం ఇచ్చిన పెద్దలు ఇద్దరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మళ్ళొక్కసారి గట్టిగా అందాం అబ్బా, పాత రోజు జ్ఞాపకం చేసుకుందాం. జై తెలంగాణ, జై తెలంగాణ. అప్పుడు నందక్క స్లోగన్స్ ఇవ్వాలి, నోరు కొంచెం పెద్దగా ఉండే, ఇప్పుడు పోతుంది. థ్యాంక్ యూ. బలంతపూర్ రాజయ్య గారు.
ఉద్యమకారుడు 2001 నుంచి ఉద్యమాన్ని ముందుండి దుబ్బాక నియోజకవర్గం నుంచి మరి కీర్తిశేషులు రామలింగన్న ఎంబడి ఉండి చేదోడు వాదోడుగా ఉండి నడిపించిన మరి బలంతపూర్ రాజన్న గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, నా తోటి మిత్రులకు, శ్రేయాభిలాషులకు అందరికీ, ఉచితంగా అక్కలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు కేసీఆర్ గారు తలపెట్టినటువంటి దీక్షా దివస్ కార్యక్రమంతో ఆయన ఎంతో కష్టపడి ఎన్నో ఉద్యమాలు చేసి అన్ని కార్యక్రమాల ముందుండి మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించి మనకు తెలంగాణనే భారతదేశంలో ఎంతో అభివృద్ధి రాష్ట్రంగా మనకు పేరు తెచ్చుకున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు మనం ఇక్కడ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా చాలా మన పెద్దలు గౌరవనీయులు హరీష్ రావు ఆధ్వర్యంలో, మన ప్రభాకరన్ ఆధ్వర్యంలో ఇక ముందు కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉద్యమాన్ని కొంచెం మనం జారవిడిచినట్టే కనిపిస్తుంది. అలా కాకుండా ఆనాడు ఎట్లయితే తెలంగాణ కోసం మనం కష్టపడి రాత్రింబవళ్ళు కష్టపడి ఎట్లయితే మనం పనిచేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో, మనకు ఈ 5 సంవత్సరాలు మనం అధికారం కోల్పోయినాం. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో అందరం కూడా కలిసికట్టి అదే ఉద్యమ స్ఫూర్తితో మళ్ళీ తెలంగాణ రాష్ట్రం మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా అందరూ పనిచేయాలని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉద్యమ నాయకురాలు మానస హుస్నాబాద్ ఎక్స్ జడ్పీటీసీ గారిని కూడా వేదిక మీదకి వచ్చి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి దీక్షా దివస్ కి విచ్చేసిన, వేదికలను అలంకరించిన పెద్దలకి అందరికీ, ఇక్కడికి విచ్చేసిన వేదిక ముందు ఉన్న పెద్దలకి, పార్టీ శ్రేణులకి, మహిళా మనులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాటి కార్యక్రమం జరుపుకోవడం, అప్పుడు కేసీఆర్ గారు దీక్ష నిర్వహించిన విధి విధానాలు పెద్దలు చాలా మంది ఇక్కడ ఇంతకుముందు ఒక అన్న చాలా బాగా చెప్పారు. ఈ సిద్దిపేట గడ్డ కేసీఆర్ చేసిన ఉద్యమాలకు నిలువెత్తు అడ్డంగా మనం చెప్పుకోవచ్చు. వారి ఉద్యమాల తీరుని, వారిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఒక ఉద్యమం లాగా పార్టీని నిలబెట్టుకుంటూ ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్కరిని మనం ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్ళాలి. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో మనకి సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మన పార్టీ శ్రేమన్నులకు అందరూ ఒక దాటిగా ఉండి, వేరే వేరే వర్గాలు కాకుండా ఒక మాటగా ఉండి మన కోసం, మన పార్టీ కోసం కష్టపడే నాయకులను తీసుకొని వారిని మనం ముందుకెళ్ళి గెలిపించుకునే విధంగా ముందుకెళ్దాం. దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నా, దయచేసి గ్రామాలలో వర్గాలు అనేది చేయకండి. ఏదైనా మన నాయకులు, మన కార్యకర్తలు, మన పార్టీ కోసం పనిచేసే వాళ్ళను మనం ముందుకు తీసుకెళ్తూ వారి గెలుపు కోసం కృషి చేసుకుందాం. ఈ కార్యక్రమానికి నన్ను పేరు పెట్టి పిలిచిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. ఉద్యమ నాయకుడు కమలాకరన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కమలాకరన్న 2 నిమిషాలు, మరిగా అందరిని మీద కాంప్లైంట్ ఇస్తుండ్రు, గంట సేపు మాట్లాడతావాడన్న. ఈరోజు దీక్షా దివస్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పార్టీ అధ్యక్షులు దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారికి, అందరికీ నమస్కారం అని చెప్తాను. వేదికపై ఉన్న పెద్దలందరికీ, ఈరోజు దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అయితే నవంబర్ 29 ఆనాటి జ్ఞాపకాలు చూసినట్టయితే నవంబర్ 29 దీక్షా దివస్ నాడు నిజంగా సిద్దిపేట
ఆనాడు కాకీలపేటనే, సిద్దిపేట కాదు, మొత్తం పోలీసులే. ఎక్కడ చూసినా అన్ని ముళ్ళ కంచెలు, ఎవరు కూడా ఊళ్ళ నుంచి రానియలేదు. ఆనాడు నిజంగా చూసినట్టయితే సిద్దిపేట ప్రజలకు ఆనాడు దండం పెట్టవలసిన అవసరం ఉంది. అంత ఒత్తిడిలో కూడా ఆ సభను తెలంగాణ మొత్తం కావలి కాసి సభా ప్రాంగణాన్ని కాపాడిన గొప్ప మనసుకున్న సిద్దిపేట వాసులను కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆ తర్వాత కేసీఆర్ను అరెస్ట్ చేసిన తర్వాత ఉద్యమం ఊగెత్తిన ఊగి శ్రీకాంతాచార్య అటువంటి వాళ్ళు మరణం తర్వాత మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా కూడా అగ్గిగుండంగా మారిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి డిసెంబర్ 9 నాడు ఏదైతే తెలంగాణ ఇస్తామని పార్లమెంట్ లో ప్రకటన చేసిన తర్వాత మళ్ళా చంద్రబాబు మోసగారు ఎవరైతే ఉన్నారో, ఆంధ్ర తొత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కేంద్ర ప్రభుత్వం తల వచ్చి మన తెలంగాణ ప్రాంతాన్ని మళ్ళా తెలంగాణ తీర్మానం ఇవ్వకుండా అయితే ఎంత తీసుకుందో ఆ తర్వాత సిద్దిపేట ప్రాంతంలో పాత బస్టాండ్ వద్ద దీక్షా శిబిరం ఏర్పాటు చేసి ఆ దీక్షా శిబిరాన్ని తెలంగాణలో ఒక వన్య వచ్చే విధంగా, తెలంగాణకు ఒక శక్తినిచ్చే విధంగా ఆనాడు పోరాటం చేసింది సిద్దిపేట గడ్డ, సిద్దిపేట బిడ్డలు. అయితే మనం బాగా గమనించవలసిన అవసరం ఉంది. ఆనాడు ఎన్నో ఒత్తిళ్లకు కూడా లొంగకుండా ఆనాడు చంద్రబాబు ఎన్నో కూర్చుని వేసి శిబిరాన్ని ఎత్తివేయాలని ప్రయత్నం చేసినా మా హరీష్ రావు గారి సహకారంతో ఆనాడు మేమందరం కూడా ఒక సైనికులాగా భూమిలో ఎట్లయితే దిగినామో అదే విధంగా 4.5 సంవత్సరాలు 1531 రోజు మొత్తం కూడా తెలంగాణ వచ్చే దాకా కూడా మేము ఉద్యమం చేసినాం. ఉద్యమంలో ఆనాడు నిజంగా మెచ్చుకోవాలంటే పురుషుల కన్నా మహిళలే ఎక్కువ పాల్గొన్నారు, మహిళా గ్రూపులే ఎక్కువ వచ్చినాయి. తెలంగాణ కోసం పల్లెల వాసులే ఎక్కువ వచ్చిర్రు, పట్టణం కన్నా పల్లె వాసులే ఆనాడు ఎక్కువ వచ్చిర్రు. ప్రతి గ్రామం నుండి కూడా 20 రోజులు, నెల రోజులు ఏదైతే గంగాపూర్ అటువంటి ఏదైతే గుర్రాలగొంద అటువంటి గ్రామం, పొన్నాలటువంటి గ్రామం నెల రోజులు 40 రోజులు కూడా వచ్చి కూర్చున్న రోజులు ఉన్నాయి. అయితే మనమందరం కూడా తెలంగాణ ఉద్యమం చేసిన తర్వాత నిజంగా మన నాయకుడు గొప్పవాడు కాబట్టి కేసీఆర్ నిజంగా తెలంగాణ ప్రాంతాన్ని 10 సంవత్సరాల్లో అన్ని విధాల్లో దేశంలో మొట్టమొదటి స్థానం చేసిందంటే అది మనకు దీక్ష చేసిన దానికి ఫలితం ఉంది. ఎందుకంటే మా 4.5 సంవత్సరాలు మా భార్య బిడ్డలను అందరిని కూడా ఇడిచిపెట్టి తెలంగాణ కోసం, మా నాయకుల కోసం, తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేసినాం. కాబట్టి మా ఏదైతే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిన తర్వాత అప్పుడు నిజమైన నిద్ర పోయిందంటే నేను తెలంగాణ అభివృద్ధి చేసింది మనము. అందుకే మనం ఎవరికి కూడా ఈ మోసకారి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మనం ఏదో మోసపోయి వాగ్దానాల వల్ల మన ప్రభుత్వం పోయింది కాబట్టి పోయినా మనం రందిపడవలసిన అవసరం లేదు. వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా మన ప్రభుత్వం, మన నాయకుడు కేసీఆర్ గారు, హరీష్ రావు గారే భవిష్యత్తులో మన నాయకులు తెలంగాణ కోసం అభివృద్ధి దాతలని కూడా తెలియజేస్తూ మీరు అందరూ, ఎందుకంటే టైం లేదు కాబట్టి, ఎందుకంటే విసుగు చెందుతారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా మరొకసారి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ రావు. కమలాకరణ గురించి మీ అందరికి తెలుసు. 1531 రోజులు ఉండే ఏమైనా బై షాల్వరేంటి తొందరదే, అరే ఉండే అహ్మద్ పైకి రారా. ఈ ఇద్దరు జోడి అంటే ఇంకా చాలా మంది పనిచేసిండ్రు, అట్లాంటి ఇద్దరికే కప్పుతున్నా అనుకునేరు. అర్జురా రంజాన్ పండగ వచ్చిన సెలవు లేకుండా 4.5 సంవత్సరాల పాటు పొద్దున్నే పోయి ఊడ్చి 8 గంటలకు కుర్చీలేసి దండలు తయారు పెట్టుకొని మరి నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించినటువంటి తమ్ముడు అహ్మద్ గారు.
అహ్మద్ కు నువ్వే శాలువా కప్పి ముందు సన్మానం చేద్దాం. 1531 రోజులు ఇయ్యే मुबारक अरे इधर को उधर देख ऐसा रखो मुबारक నీ కూడా ఉన్నాయి అక్క నీ 900 ఉన్నది ఈ తమ్ముడు 1500 ఈ కమలాకరణ్ ఏంటంటే దసరా పండుగ ఉన్నా బతుకమ్మ ఉన్నా వచ్చి స్పీచ్ అయితే కొట్టిపోయింది 2 గంట లాస్ట్ కు కమలాకరణ దెబ్బకు మైకు వలిగిపోయింది ఒకటి కొత్త మైక్ కొన్నాం జనాన్ని కూడా పండుగ నాడు దోలుకొచ్చిండు ఎప్పుడన్నా దసరా ఉన్నది ఎవరు కూర్చుంటట్లేదంటే కూడా ఆయన్నే 20 మందిని దోలుకొచ్చిండు దీక్ష నడిపిండు స్పీచ్ కొట్టిండు థ్యాంక్ యూ ఇక కూర్చోదు మా సుశీలక్క నువ్వు రా ఇంకొక సార్లు దా సుశీలక్క దా మహిళలందరి తరఫున సుశీలక్కకు దా చాలా ముబారక్ నెక్స్ట్ జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు మరి ఉద్యమకారుడు ఎల్లారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు. ఈరోజు దీక్ష దివస్ సందర్భంగా వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్న అన్నాదమ్ములకు, అక్కా చెల్లెళ్లకు, ఉద్యమకారులందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఆ రోజు ఏదైతే 2009లో 29వ తారీఖున దీక్షా దివస్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరాహార దీక్ష కోసమని కరీంనగర్ నుంచి బయలుదేరి వస్తుండగా అక్రమంగా అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసి ఖమ్మం జైలు తరలించి ఖమ్మం నుంచి నిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. అదే దాని ఎఫెక్ట్తోనే 2009లో జరిగిన 9వ తారీఖు నాడు వచ్చిన ప్రకటనతో అందరం సంబరాలు జరుపుకున్న సమయంలో మళ్ళీ వెంటనే ఆ కేంద్ర ప్రభుత్వం 13 నాడు శ్రీకృష్ణ కమిటీ అని వేసి దాన్ని వెనక్కి తీసుకొని ఆ కమిటీ పేరు మీద కాలయాపన చేయడం జరిగింది. దాంతో పాటు ఆ రోజు దుబ్బాకలో అక్కడున్న ఉద్యమకారులందరూ గ్రామంలో ఉన్న కాంగ్రెస్ సంబంధించిన రాజీవ్ గాంధీ కావచ్చు, ఇందిరాగాంధీ రకరకాల విగ్రహాలన్నీ ధ్వంసం చేసి, ఎంఆర్ ఆఫీస్ ధ్వంసం చేసి అక్రమంగా మా పైన 100 మంది పైన అక్రమంగా కేసులు బనాయించడం జరిగింది. అందులో ఆ రోజు జరిగిన ఉద్యమంలో చెల్రపల్లి జైలుకు, చెంచల్గూడ జైలుకు, సిద్దిపేట జైలుకు 10 రోజులు 15 రోజులు నాన్ పేయబుల్ కేసులు పెట్టి ఆ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఒక్క రోజు కూడా ఎన్కౌంటర్ వేయకుండా సేమ్ సిద్దిపేట ఏదైతే 1531 రోజులు నిరాహార దీక్ష చేపట్టిరో దుబ్బాకలో కూడా సుమారు 200 రోజులు రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా నిరాహార దీక్ష శిబిరంలో అన్ని గ్రామాల నుంచి ఇక్కడ ఎట్లయితే నిరాహార దీక్షలో అక్కా చెల్లెలు, అన్నదమ్ములు, విద్యార్థులు, నిరుద్యోగులు, కూలీలు ఎట్లయితే పాల్గొన్నారో అందరూ అక్కడ కూడా దుబ్బాక బస్టాండ్ దగ్గర నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. ఆ నిరాహార దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి తెలంగాణ ఉద్యమ పాదాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. ఉద్యమకారుడు కొండపాక మాజీ ఎంపీపీ పార్టీ శాఖ అధ్యక్షుడు దుర్గయ్యను వేదిక మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు మరి రాజనర్సు గారిని రెండు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చైర్మన్ సాబ్. జై తెలంగాణ. ఈరోజు దీక్షా దివాస్ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి సభ అధ్యక్షులు పెద్దలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, దుబ్బాక శాసనసభ్యులు ప్రభాకరణ గారికి,
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పెద్దలు హరీష్ అన్న గారికి, గౌరవ దేశప్రస్థిరన్న ఎమ్మెల్సీ గారికి, గౌరవ యాదవ్ రెడ్డి ఎమ్మెల్సీ గారికి, ప్రతాపన్న గారికి, శర్మన్న గారికి, నాగన్న గారికి, ఇక వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకు, వేదిక మీద ఉన్నటువంటి అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికి కూడా తెలంగాణ ఉద్యమ వందనాలు. నేను ఎక్కువ మా కనకాయ చెప్పినట్టున్నాడు అప్పుడు మొత్తం. అయితే ఆనాడు దీక్షా శిబిరం ప్రారంభించాలి సిద్దిపేట ప్రాంతంలో అని హరీష్ అన్నకు కేసీఆర్ గారు ఆదేశించగానే ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కడ పెడితే బాగుంటుంది, ఈ దీక్షా శిబిరం ఎలా నిర్వహించాలి, అమర నిరాహార దీక్ష ఎక్కడ చేస్తే బాగుంటుందని కేసీఆర్ గారు హరీష్ అన్నకు చెప్పగానే మొత్తం సిద్దిపేట ప్రాంతంలో చుట్టూ ఒక 5-10 కిలోమీటర్ల దూరం అంతా కూర్చొని చర్చించి చివరకు రంగనాంపల్లి చౌరస్తా అయితే అందరికీ అనువుగా ఉంటుందని ఆ చౌరస్తాను నిర్ణయం చేయడం జరిగింది. అప్పుడు ఎవరిని కదిలించినా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళమే. కానీ ఆంక్షలు, పోలీసుల ఆంక్షలు, ఆర్డీఓ, ఎంఆర్ఓ రోజు బైండ్ ఓవర్ చేయాలి. మేము బోర్ వేసినామన్నాడు. బోర్ వేయగానే వాల్టా చట్టం తెచ్చి ఆ వాల్టా చట్టాన్ని ముంగట పెట్టి మా మీద కేసు చేసేళ్ళు. తర్వాత టెంట్ వేసినాం, దానికో చట్టం తెచ్చి అక్కడ కూడా అరెస్టు అయితే బైండ్ ఓవర్ చేసేళ్ళు. ఇట్లా చాలా రోజులు, 10-15 రోజులు, ఎన్ని రోజులు ఏ పని చేసినా కానీ మా మీద కేసులు పెట్టడం జరిగింది. అప్పుడు నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నా. రోజు కూడా తప్పకుండా నువ్వు అటెండెన్స్ ఇవ్వాలని అప్పుడు జయలక్ష్మి డిఎస్పీ ఉండే సిద్దిపేటలో. ఆ జయలక్ష్మి డిఎస్పీ అప్పుడు నిజామాబాద్ ఐజీ ఉండే లడ్డా, అదేవిధంగా పోలీస్ సజ్జనార్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పోలీస్ కమిషనర్ అప్పుడు సజ్జనార్ గారు కూడా సిద్దిపేటలో ఉండే. అప్పుడు చాలా మంది పోలీస్ ఆఫీసర్లు సిద్దిపేటలో ఉండి దీక్షా శిబిరాన్ని ఏ విధంగా నడిపిస్తారు, వీళ్ళు ఏం చేస్తారు అని రోజు కూడా వాకప్ చేసేవాళ్ళు. అయినా కానీ చెప్పినాం, సార్ ఎక్కడ కూడా మేము గడిబడి చేయం, ఎక్కడ కూడా ప్రాణహాని చేయం, ఎక్కడ కూడా ఎవరిని కొట్టము తిట్టము, కానీ మాకు దీక్షకు అనుమతి ఇవ్వాలి, తప్పకుండా తెలంగాణ సమాజాన్ని ఏకం చేస్తాం, తెలంగాణ సమాజంకు ఒక దీక్షా శిబిరంతో మేము ముందుకు తీసుకువెళ్తామని అందరు కూడా చెప్పడం జరిగింది. కానీ అప్పుడున్న ముఖ్యమంత్రి రోషయ్య గారు ఆ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని ఏదైతే కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వచ్చే ప్రయాణం చేసే సందర్భంలో అల్గనూరు కాడ అరెస్ట్ చేసి వారిని ఖమ్మం జైలుకు తరలించడం జరిగింది కేసీఆర్ గారిని. కానీ మేమందరం కూడా ఇక్కడ దీక్ష చేయాలి సార్, మరి దీక్షా శిబిరం ఇన్ని రోజులు మనం అన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం, తప్పకుండా ఆ దీక్షా శిబిరాన్ని మనమే నడిపించాలని హరీష్ అన్నను కోరగానే అప్పుడు ఆర్ సత్యనారాయణ మా జిల్లా అధ్యక్షుడు ఆర్ సత్యనారాయణ ఉండే, రఘునందన్ రావు కూడా మన పార్టీలో ఉండే, అందరం కలిసి కూడా ఈ దీక్షను నడిపించాలి, తప్పకుండా ఈ దీక్షను విజయవంతం చేయాలి. సిద్దిపేట నుంచే ఉద్యమం అయితే ఏనాడు తెలంగాణ ఉద్యమం ప్రారంభించడమో దాన్ని ఇంకా కూడా పకడ్బందీగా చేసి మనమంతా ముందుకు పోవాలని తీసుకెళ్ళాం. కానీ దురదృష్టవశాత్తు అప్పుడు ప్రభుత్వం మన మీద ఏందే రాదన్న అయితే అంతా కూడా అప్పుడు పోలీస్ ఎస్ఐ ఉండే రాజు మనం పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుండే. అంటే అంతా కూడా ఒక నెమరేసుకోవడం, అంటే ఈ ఉద్యమం అనేది నాటేజ్ అందరం కూడా ఇవాళ నికాస్ ఉద్యమకారులు ఉన్నారు. తప్పకుండా ఏదేమైనా మనం ఉద్యమం చేసడం, ఉద్యమం ఫలితమే తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఫలితమే ఈనాడు రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాల తెలంగాణలో సుభిక్షంగా నీళ్లు తెచ్చడం, ఉద్యోగాలు ఇచ్చడం అన్ని కూడా చేసాం. కానీ దురదృష్టవశాత్తు మనం ఓడిపోయినంత మాత్రం ఉద్యమం ఎప్పుడు కూడా చెదిరిపోరు. ఉద్యమం అనేది మనం సచ్చేదనక కూడా చరిత్ర పుటల్లో రాసి ఉంటుంది. కాబట్టి ఈ ఉద్యమం అంతా కూడా మనమంతా నెమరేసుకొని ఈ దీక్షా దివాసులో పాల్గొన్న ఉద్యమకారులందరికీ కూడా మరోసారి ఉద్యమ అభివందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ఉద్యమకారుడు, ఒక గొప్ప కళాకారుడు, తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించిన దుద్దెడ ఎల్లంను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 2 నిమిషాలు ఎల్లం, ఎవరు మాట్లాడినా 2 నిమిషాలు టైం పెట్టుకొని చూస్తున్నా నేను, మళ్ళీ తర్వాత ఏమనుకోవద్దు.
ఈరోజు దీక్షా దివాస్ సందర్భంగా ఇక్కడ జిల్లా ఆఫీసులో ఏర్పడేసిన మన జిల్లా అధ్యక్షులు పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి మన శాసనసభ్యులు గారికి మరియు మన సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరిచంద్ర గారికి మరియు మీ స్టేజ్ మీద కూర్చున్న అందరికీ ఉద్యమకారులకి మరియు పెద్దలకి అందరికీ నా నమస్వాన్ని తెలుపుకుంటూ సారు కేసీఆర్ గారు 2001లో పార్టీ ఆవిర్భవించిన సందర్భంలో మొదలుకొని సారుకు చేదోడు వాదాడుగా పనిచేసిన సందర్భంలో మా అమ్మగారు మా అత్తగారు వెలకటూరు అక్కడ నేను కొన్ని రోజులు ఉన్నా. ఆ సమయంలో కేసీఆర్ గారికి బస్సు గుర్తు మీద పోటీ చేయడం జరిగింది. అప్పుడు అక్కడ నేను ఓటు వేయడం జరిగింది. సార్కు 2005లో ఉప ఎన్నికలలో నాకు ఎరకలగడ్డ ఇన్ఛార్జ్ ఇస్తే మన దువ్వల మల్లె కాక నన్ను బాధ్యత తీసుకున్నాడు. అప్పుడు నేను ఒక 4 రోజులు కష్టపడ్డా. ఇట్లా చెప్పుకుంటూ పోతే మొదలు వచ్చిన మెదకు ఉప ఎన్నికల కుప్పల పోసే మొదలుకుంటే మొన్న 2011 రామలింగన్ వరకు ఉప ఎన్నికలలో ఎక్కడ పంపించినా అక్కడ కష్టపడి పార్టీకి సేవ చేసిన, పార్టీ పిలుపు ఎప్పుడిచ్చినా సగజన సమ్మె కావచ్చు, కులవృత్తుల సమ్మె కావచ్చు, కొవ్వొత్తుల బహిరంగ కావచ్చు, మరియు అన్ని ఏ పార్టీ ఏ ప్రోగ్రాం ఇచ్చినా తూచా తప్పకుండా పార్టీకి సేవ చేసుకుంటూ పార్టీకి ఇచ్చిన పిలుపు మేరకు గౌరవంగా నడిచిన ఆ గౌరవాన్ని మన మాజీ మంత్రి గారు హరిచంద్ర గారు ఎప్పుడు నాకు చూస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ రోజు వరకు పార్టీ పిలుపు మేరకు పార్టీ ఇచ్చిన మాటను తప్పకుండా తూచా తప్పకుండా పనిచేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఉద్యమాన్ని వెలుపుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ రావు, జై కేటీఆర్. పోలీసు రాజు పేరుకే పోలీసు, మరి ఏడ మీటింగ్ పెట్టినా గానీ మనకు వెనక నుంచి సపోర్ట్ ఉంటుండే. 4 మంది పోలీసు నౌకరీ చేస్తుండే, 12 మంది ఉద్యమాలు చేస్తుండే. మరి పోలీసు రాజు కూడా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. సరే, ఇటు దీక్షా దివాస్ ప్రోగ్రాంకి వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. వేదిక మీద ఉన్నటువంటి అతిరత మహారథులు, తెలంగాణకే పునాది చేసినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిజంగా కూడా ఒకసారి నా మైండ్ ఏమనిపిస్తుంది అంటే, సమాజంలో విపరీతమైన తెలివి వచ్చింది, దానిలో డౌట్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషికి విపరీతమైన తెలివి వచ్చింది. ఓకే, సంతోషం. నిజంగా కూడా తెలంగాణ రావాలని ఈనాడు వాడు 1969 నుంచే తెలంగాణ రావాలనే వాదన తీసుకొచ్చారు, సచ్చిండ్రు. 369 పిల్లలు తెచ్చారు, అయినా తెలంగాణ రాలే. తర్వాత తెలంగాణ వాదన తీసుకొచ్చి దాని మీద బలం, తెలంగాణ మీద లబ్ధి అందరూ కానీ తెలంగాణ వాదాన్ని అన్నారు. తెలంగాణ వాదం అమ్మేసి వాళ్ళు లబ్ధి వండి పక్క జరిగి తెలంగాణ వాదానికే చెదలు పెట్టించారు, కానీ తెలంగాణ రాలే. సరే, కేసీఆర్ మళ్ళీ దశ ఉద్యమం స్టార్ట్ చేసినాడు ఒకడే. మీకు తెలియదు కాదు, గుర్తు చేస్తేనే మీ మెమరీ అంత కూడా ఉరుకుతుందని గుర్తు చేయడం మీకు అందరికీ తెలిసిన విషయం, నాకు కూడా తెలుసు. స్టార్ట్ చేసినాడు ఒక్కడే. అది అంచెలంచెలు ఎదిగి కోట్ల మంది గుండుకొచ్చింది తెలంగాణ అనేది నిజం. సరే, పోలీసులు అందరూ ఇట్లా చేసిరు అటు చేసిరు, పోలీసులు వాడుతుంటారు. నిజంగా కూడా పోలీసుల పాత్ర అంత కాదు ఇంత కాదు, అది నాకు తెలుసు, నా బాధ అది. హరీష్ రావు సార్ని పొద్దు వల్ల లేచి ఇంట్లోకి వెళ్ళి కొనుక్కొని పోవాలి, మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో అప్ప చెప్పాలి. ఆయనకి ఏమి వెళ్ళకుండా ఏమి వెళ్ళినా తెలంగాణ ఉద్యమం పాలవుతుంది, సర్వనాశనం అయిపోతుంది అనే భయం మన లోపల ఉంటుంది, కానీ బయట పెట్టం. నిజంగా పోలీసుల పాత్ర కూడా అంత ఇంత కాదు. ఇక ఉద్యోగస్తుల పాత్ర చెప్పేవారంతా ఉద్యోగస్తుల పాత్ర, అది దేశపతి శ్రీనివాసరావు సార్ చేతుల సార్కి తెలిసేది. ఉద్యోగస్తులు అందరూ కఠినమైన దీక్షతోటి అందరూ తెలంగాణ సాధించారు అనేది నిజం. కానీ ఒక్కటి నా మనసులో ఉన్న మాట ఏంటంటే, ఇంత పెద్ద తెలంగాణ సాధించుకొని మనతోటి అంతమవుతుందేమో, విపరీతమైన తెలివి వచ్చి అసలు మర్చిపోతున్నామేమో. ఏం లేదు, మన పిల్లలకు బిడ్డ తెలంగాణ వాదాన్ని కేసీఆర్ ఎన్నికలను నడిపినా, హరీష్ రావు పబ్లిక్ లో ఉండి అంత చుట్టుకొచ్చినా, ఈ విషయాలు ఇంత మన పిల్లలకు చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఎప్పటికీ
లైవ్గా ఉంటుంది. ఏ ఉద్యమం స్టార్ట్ చేసినా బలపడుతుంది, సాధిస్తుంది అని చెప్పేసి మీ బిడ్డ గారిని కోరుకుంటున్నా. మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడదాం. జై తెలంగాణ. దుబ్బాక మున్సిపల్ మాజీ చైర్మన్ గారు రాజమౌళి సేట్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సారీ, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్, సారీ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న గారి నాయకత్వం. ఈరోజు చాలా సుదినము. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు ప్రభాకర్ అన్న గారు, ఉద్యమ నాయకుడు, తెలంగాణ ముద్దుబిడ్డ, 6 అడుగుల బుల్లెట్, మన అందరి ఆత్మీయుడు మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారు, వేదికపైనటువంటి పెద్దలు, అతిరథ మహారథులు, ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి గులాబీ సైనికులు, ఆ రోజు నుంచి కూడా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం సాధించాలనేటువంటి తపనతో ఉన్నటువంటి ఈ దీక్షా దివస్కి వచ్చినటువంటి మా అన్నలు, అక్కలు అందరికీ కూడా ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, మనందరికీ తెలిసిన విషయమే, భారతదేశంలో ఉద్యమం అంటే చరిత్రలో నిలిచిపోయేది తెలంగాణ సాధకుడు, మన తెలంగాణ జాతిపిత, గొప్ప నాయకుడు కేసీఆర్ గారి ఆ రోజు దీక్ష వల్ల ఈ తెలంగాణ సాధించుకున్నది. భారతదేశం ఎప్పుడు కూడా మర్చిపోనటువంటి, మరపురానటువంటి సంఘటన. అందుకే ఈ దీక్షా దివస్ మనమందరం కూడా ఈ అత్యంత ఉత్సాహంతో జరుపుకున్నటువంటి పండుగలో పెద్ద పండుగ కాబట్టి, ఆ రోజు ఈ దీక్షా దివస్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు, ఈ తెలంగాణ బతుకులు మారేది కాదనేది మనందరికీ తెలుసు. భారతదేశంలోనే ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టినటువంటి గొప్ప నేత కేసీఆర్ గారు, వారికి కుడిభుజంగా ఉన్నటువంటి హరీష్ అన్న కష్టం 100కి 100 పాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు కూడా మర్చిపోదు. ఎందుకంటే ఆయన పట్టుదల, ఆయన మామకు దగ్గ అల్లుడుగా ఈరోజు ఈ యొక్క తెలంగాణ అభివృద్ధికి అవిరళ కృషి చేసినటువంటి నాయకుల్లో మొట్టమొదటి నాయకుడని చెప్పుకోక తప్పదు. కాబట్టి మనమందరం ఈరోజు ఈ దీక్షా దివస్ యొక్క మరొకసారి పునరాలోచన చేసుకొని ఈ దీక్ష మనము మన ప్రగతికి ముందుకు తీసుకుపోయి ఈ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందో మనందరికీ తెలుసు. గత ప్రభుత్వము, మన ప్రభుత్వము ఈ తెలంగాణ అభివృద్ధి అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లింది. కాబట్టి మళ్ళీ ఒకసారి మనం అందరం కూడా పునరంకితమై ఈ యొక్క దుష్ట కాంగ్రెస్ పాలనను మనం తరిమి కొట్టే వరకు కూడా మనము నిద్రపోవద్దనేది ఈరోజు మనం అందరం కూడా శపథం చేసుకున్నటువంటి దినం. కాబట్టి మనం అందరము ఈ తెలంగాణ రాష్ట్ర సాధనకు, తెలంగాణ మళ్ళీ ఎవరి చేతుల్లో పోకుండా వచ్చేది మనదే. కాబట్టి ఈ యొక్క ఇప్పటి నుంచే, ఈ రోజు నుంచి మనం అందరం కూడా మరొకసారి ఈ దీక్షా దివస్ మనము నెమరు వేసుకుంటూ ఈ యొక్క సాధించినట్టు తెలంగాణ ప్రగతిని ప్రజల్లోకి మరొకసారి తీసుకెళ్లి ప్రజలకు మనం ఎప్పుడు కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ, ఇటు కేసీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ అన్న గారి సారథ్యంలో ఎందరో మహానుభావులు, అమరులైనటువంటి త్యాగదనుల యొక్క వాళ్ళను స్మరించుకుంటూ తెలంగాణ అభివృద్ధికి మనం పాటుపడాలని కోరుకుంటూ మరొకసారి దీక్షా దివస్కి వచ్చినటువంటి ప్రతి అందరి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఇచ్చిన అవకాశానికి తెలియజేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఉద్యమకారుడు, మరి పెద్ద సారుకు హరీష్ అన్నకు కుడి భుజము ఎడమ భుజం రెండుగా ఉంటూ నడిపించిన మన దేశపతి అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారు, ఆత్మీయులు హరీష్ రావు గారు, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు, ఇంకా సభలో ఉన్న మిగతా పెద్దలందరికీ, వేదిక ముందున్న మీ అందరికీ నమస్కారం. చాలా సాంప్రదాయాలకు ఒరవడి దిద్దింది మన సిద్దిపేట.
దీక్షా దివస్ని ఇట్లా ఘనంగా జరుపుకోవాలనే ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది కూడా సిద్దిపేటనే. సిద్దిపేట సిరిసిల్లనే మొట్టమొదటిసారి జరిగింది. చరిత్రని యాదించుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఒక సామెత ఉన్నది, సింహాలు తమ గురించి చెప్పుకోకపోతే వేటగాళ్లు చెప్పే పిట్ట కథలే చరిత్ర అవుతాయి అని. సింహాలు తమ గురించి చెప్పుకోకపోతే వేటగాళ్లు చెప్పే పిట్ట కథలే చరిత్ర అవుతాయి. నిజమైన చరిత్రని ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో కొంచెం మనం నిర్లక్ష్యం చేసుకుంటాం. మన చరిత్రను మనం సరిగ్గా నిర్మాణం చేసుకోలే, రికార్డ్ చేసుకోలే. దానివల్ల ఇవాళ ఎవరు ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి అవకాశం వచ్చింది. ఇవాళ ఒక మహత్తరమైనటువంటి రోజు, తెలంగాణ చరిత్ర గతిని మార్చిన రోజు. ఎప్పటికీ విజయతీరం చేరని ఉద్యమాన్ని విజయతీరం చేరే దిశగా 69లో ఉద్యమం అర్ధాంతరంగా ఆగిపోయింది. కానీ మలిదశ ఉద్యమం గమ్యం చేరేదాకా విశ్రమించలేదు. ఆ గమ్యం చేరే దిశగా గమ్యానికి దగ్గర చేసిన, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి నాంది పలికిన రోజు ఈ నవంబర్ 29 కేసీఆర్ దీక్ష పూనిన రోజు. 17 సంవత్సరాల క్రితం మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ తన ప్రాణాన్ని పణంగబెట్టి, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో, అయితే కేసీఆర్ జైత్రయాత్ర, తెలంగాణ జైత్రయాత్ర లేదా నా శవయాత్ర అని ప్రకటించి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న రోజు. ఆ దీక్ష ఇటు తెలంగాణను, యావత్ దేశాన్ని ప్రకంపింపజేసినటువంటి రోజు. ఒక శ్రీకాంతాచారి తెలంగాణ తల్లి ముందట తనను తాను హారతి కర్పూరంలాగా ఆహుతి చేసుకున్నటువంటి రోజు. తెలంగాణ ఒక అగ్ని పర్వతంలాగా బద్దలైన రోజు, లావా ఎగజిమ్మిన రోజు. తెలంగాణ బిడ్డల గుండెలు భగ్గున మండిన రోజు. రోడ్లన్నీ జనసముద్రాలు అయిపోయిన రోజు. యూనివర్సిటీలు యుద్ధ మైదానాలుగా మారిపోయినటువంటి రోజు. సిద్దిపేటలో ఎన్ని బైండ్ ఓవర్లు, ఎంతమంది అరెస్టులు, ఎంత ఒక కాన్సంట్రేషన్ క్యాంప్ లాగా సిద్దిపేటను మార్చేసి ఎక్కడి నుంచి కూడా మనుషులు దీక్షాస్థలి దగ్గరికి రాకుండా ఇనుప కంచెలేసి మనిషి దగ్గరికి రానివ్వకుండా రంగదాంపల్లికి వచ్చే తొవ్వలన్నీ బందు పెట్టినా వేల మంది వచ్చిండ్రు, అరెస్ట్ చేసిండ్రు, దాడి చేసిండ్రు. నేను వేదిక మీద కూర్చోనున్నా, నన్ను ఒక పోలీసు వేదిక నుంచి కిందికి నూకేసాడు, కింద పడేసి భయంకరమైన దెబ్బ తాకింది. అంత దుర్మార్గంగా అవమానిస్తూ అణచివేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కు పాదంతో తెలంగాణనంతా కూడా రాక్షస పాదంతో అణిచివేయాలని చూసినటువంటి రోజు 29 నవంబర్. ఈ దీక్ష తెలంగాణ ప్రజల్ని ఒకటి చేసింది. ఈ దీక్ష కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కర్కోటకమైందో ప్రజల ముందు పెట్టింది. ప్రజల గుండెలు భగ్గుమని, బిడ్డలు ఆహుతైపోతుంటే, కేసీఆర్ దీక్ష చేస్తుంటే, అనేక కుట్రలు జరుగుతుంటే తట్టుకోలేక బయటకు వచ్చింది. ఆ వేడి మండించింది. 11 రోజులు తెలంగాణ భూకంపం వచ్చింది. తెలంగాణలో భూమి ఆకాశాలు ఒకటైనాయి. కనుక ఢిల్లీ కదలవలసి వచ్చింది. కానీ వాళ్ళ మహేష్ గౌడ్ ఏమంటున్నాడు? మహేష్ గౌడ్ గారు ఏమంటున్నారంటే కేసీఆర్ దీక్షతో తెలంగాణ రాలేదు అంటున్నాడు ఆయన. మహేష్ గౌడ్ గారు, మీరు చరిత్రను చూసే దృష్టిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చరిత్రను అర్థం చేసుకుంటున్న విధానం సరిగ్గా లేదు. సోనియా గాంధీ గారి దయతో తెలంగాణ వచ్చింది అని అంటున్నాడు ఆయన. తెలంగాణ ఎవరి దయాభిక్షం కాదు, అది ప్రజల పోరాట ఫలం, అమరుల త్యాగ ఫలం, కేసీఆర్ దీక్షా బలం వల్ల, సమర్థవంతమైన కేసీఆర్ రాజకీయ నాయకత్వం వల్ల, పోరాటానికి ఆయన సారథ్యం వహించిన తీరు వల్ల, ఆయన అనుసరించిన పంథా వల్ల తెలంగాణ గమ్యానికి చేరింది ఉద్యమం. ఇవాళ మహేష్ గౌడ్ గారు మీరు చెప్తుంది ఎట్లుందంటే,
ఎప్పుడు కూడా చరిత్రలో ఉద్యమాలు పాలకుల దయచేత పరిష్కారం కాలే. ఏ ప్రజా ఉద్యమం కూడా పాలకుల దయ వల్ల అది పరిష్కారం కాలే, అది గమ్యం చేరలే, అది అనుకున్న లక్ష్యాన్ని సాధించలేదు. పాలకులు దయతలిచి ఏది ఇవ్వలేదు, ప్రజలు పోరాడి తెచ్చుకున్నారు. అంతెందుకు, మీరు కాంగ్రెస్ పార్టీకి కదా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ కాంగ్రెస్ పార్టీ ఆనాడు జాతీయోద్యమంలో గాంధీ నెహ్రూల సారథ్యంలో పోరాడితే తెలంగాణ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందా? భారతీయులు చేసిన అనన్య సామాన్యమైన త్యాగాల వల్ల ఒక లాలా లజపత్ రాయ్ని బ్రిటిష్ వాళ్ళు లాఠీలతో కొడితే ఆ దెబ్బలకు చనిపోయిండు ఆయన. చనిపోతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నన్ను కొట్టిన ప్రతి దెబ్బ బ్రిటిష్ ప్రభుత్వపు శవపేటికకు కొట్టే చివరి మేకు దెబ్బలైతాయని అన్నాడు ఆయన. బ్రిటిష్ ప్రభుత్వం అనే శవపేటిక కొట్టే మేకులవుతాయని చెప్పాడు ఆయన లాలా లజపత్ రాయ్. భగత్ సింగ్ ఉరికంబం ఎక్కాడు, ముద్దాడాడు ఉరికంబాన్ని. ఆ వీరులు ధరించిన ఆ చొక్కాన్ని నాకు ఇవ్వు, ఆ అంగిని నాకు ఇయ్యి అని పాట పాడిండు, రంగదే బసంతి చోలా అని. సుభాష్ చంద్రబోస్ ఒక ఆర్మీని సిద్ధం చేసిండు, ఆజాద్ హింద్ ఫౌజ్ అని. గాంధీజీ ఉప్పును నిప్పుగా మార్చిండు. ఇవన్నీ చేస్తే జాతీయోద్యమం గమ్యం చేరింది. అనివార్యంగా స్వతంత్రం ప్రకటించవలసి వచ్చింది. కానీ మహేష్ గౌడ్ గారి మాటల్లో చెప్పాలంటే స్వాతంత్రం పోరాటం వల్ల రాలేదు, విక్టోరియా మహారాణి దయ వల్ల వచ్చింది అని చెప్పాలి. స్వాతంత్రం ప్రజలు చేసిన పోరాటంతో వచ్చిందా, విక్టోరియా మహారాణి దయదలిచి ఇచ్చిందా? భారతదేశానికి స్వతంత్రాన్ని ప్రకటించడం ఒక చారిత్రక అనివార్యత. అట్లనే మహేష్ గౌడ్ గారు మీ అవగాహనను సరిదిద్దుకోండి. సోనియా గాంధీ గారు తెలంగాణను ప్రకటించాల్సి రావడం ఒక చారిత్రక అనివార్యత. అనివార్యతలోంచి ప్రకటించారు మీరు తప్ప దయతో కాదు. మహేష్ గౌడ్ గారికి అన్ని ఉల్టానే అర్థమవుతున్నాయి. ఇప్పుడు సోనియా గాంధీని బలిదేవత అన్న రేవంత్ రెడ్డి అద్భుతంగా కనబడుతున్నాడు. ఆయన మహానుభావుడిలా కనబడుతున్నాడు. ఆయన రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ గౌడ్ అంటున్నారు మహేష్ గౌడ్ గారు. కానీ ఆయన సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. నిజానికి రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం ప్రాణం బలిపెట్టడానికి సిద్ధపడ్డవాడు. 11 రోజులు దీక్ష చేస్తే, షుగర్ ఉండి బీపీ ఉండి దీక్షకు కూర్చుంటే ఆయన ప్రాణ ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉన్నది. క్రాంప్స్ వస్తున్నాయి, మజిల్స్ పట్టుకుంటున్నాయి, సోడియం లెవెల్స్ పడిపోతున్నాయి, రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయి, కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారు. ఒక దశకు వచ్చిన తర్వాత ప్రజలు కూడా కేసీఆర్ ప్రాణాలు ముఖ్యం, చంపుకుంటామా, దీక్ష విరమించుమని అందాం. మేమందరం తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ పెట్టుకొని నేను మన జయశంకర్ గారు హాస్పిటల్లో ఉన్నారు, హరగోపాల్ గారు, కోదండరాం గారు, మందకృష్ణ మాదిగ గారు, అందరం తెలంగాణ భవన్లో కూర్చొని 11వ రోజున లాభం లేదు, వాళ్ళు ప్రకటించేటట్లు లేరు, కానీ కేసీఆర్ గారు బతికుండడం ముఖ్యం, ఆయన దగ్గరికి వెళ్లి విరమించమని అడుగుదాం అని మేమందరం సమాయత్తమై అక్కడికి పోతున్నాం. అప్పటికే ఆయన దగ్గరికి పోయి చాలా మంది విరమించమని అంటున్నారు. వచ్చిన వాళ్ళల్లా ఆయనను పలకరించడానికి చాలా మంది వచ్చేవాళ్ళు. ఆయనను పలకరించినమని కూడా గొప్పగా వార్తలు రాయించుకున్నారు ఇదే కాంగ్రెస్ నాయకులు. ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళు నిమ్స్ హాస్పిటల్కి వచ్చి కేసీఆర్ను పరామర్శించిన పలానా నాయకుడు అని వార్తలు రాయించుకున్నారు. వచ్చి ఆయనను విరమించమంటే ఆయన విరమించలే. ఏదో ఒక ప్రకటన వచ్చేంత వరకు నేను విరమించనని అన్నాడు. ఆయన ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్నప్పుడు కూడా చివరికి ఆ ప్రకటన జయశంకర్ గారికి ఫోన్ చేసిన చిదంబరం ప్రకటన ఎట్లా రాయమంటారు అని అడిగిండు. అది ఎట్లా ఉండాలో మీరు చెప్పండి అన్నాడు. ఎందుకు అడిగారు మహేష్ గౌడ్ గారు? చిదంబరం గారు జయశంకర్ గారికి ఫోన్ చేసి కేసీఆర్ గారి దీక్షతో ప్రకటన చేయాల్సి రాకుంటే చిదంబరం గారు జయశంకర్కి ఎందుకు ఫోన్ చేసి అడిగినరు? ఆ జయశంకర్ గారు చెప్పిన విధంగానే చిదంబరం గారు ప్రకటన చేశారు. ఆ ప్రకటన తర్వాత కూడా ఆంధ్ర నాయకుల ఒత్తిడికి తలొగ్గి మీరు వెనక్కి తగ్గితే ఇదే కేసీఆర్ మళ్ళా బయటకు వచ్చి జేఏసీ పెట్టి ఆ జేఏసీకి చైర్మన్ గా
కోదండరాము గారిని ఎంపిక చేసింది కేసీఆర్ గారు కాదా మహేష్ గౌడ్ గారు? కేసీఆర్ గారు ఎంత విశాలంగా ఉన్నారంటే 25 లక్షల మంది ఉన్న బహిరంగ సభలో, వరంగల్ బహిరంగ సభలో కోదండరాంను చూపిస్తూ చెప్పారు. కోదండరాం గారిని చూపిస్తూ కేసీఆర్ ఒక మాట అన్నారు. ఇప్పుడు మనకు ఉద్యమ నాయకుడు కోదండరాం గారు జేఏసీ చైర్మన్ గా ఆయన పిలుపిస్తారు, మనం పాటించాలి. ఆయన ఏ పిలుపిచ్చినా మనం సక్సెస్ చేయాలి అని చెప్పినారు కేసీఆర్ గారు. ఒక ఉద్యమ నాయకుడు, ఒక రాజకీయ నాయకుడు తాను ఉండంగా ఇంకొకరిని నాయకుడిగా ప్రకటిస్తారా? అట్లా ఎవరన్నా ప్రకటిస్తారా? అట్లా ప్రకటించే విశాలత్వాన్ని ఉద్యమంలో ప్రదర్శించాడు కేసీఆర్. ఆయన వల్ల కదా కోదండరాం గారు అంతెత్తున కనబడ్డారు, అంతెత్తున నిలబడ్డారు ఆయన చైర్మన్ గా. ఆ కోదండరాంని అడగండి సార్, మహేష్ గౌడ్ గారు ఇప్పుడు అడగండి. ప్రజల పోరాటంతో తెలంగాణ వచ్చిందా, పాలకుల దయతో తెలంగాణ వచ్చిందా? కోదండరాంని అడగండి, చెప్తారు. మేమంతా పాటలు పాడుతూ ఎందుకు తిరగాల్సి వచ్చింది? ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఆనవాళ్లు మలిపేస్తా అంటాడు. కేసీఆర్ ఆనవాళ్లు మలిపేస్తా, నవంబర్ 29ని మలిపేయాలి ఆయన దృష్టిలో. నువ్వు మలిపేయలేవు రేవంత్ రెడ్డి, నువ్వు మలిపేయలేవు, ఏది మలిపేయలేవు. మలిపేసేటందుకు ఇది దీపకాంతి కాదు రేవంత్ రెడ్డి, ఇది సూర్యకాంతి. తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది సూర్యకాంతి. కేసీఆర్ కు ఉద్యమంలో ఉన్న కీర్తి సూర్యకాంతి, దాన్ని నువ్వు మలిపేయలేవు, నీకు సాధ్యం కాదు. తగిలి మదంబుచే తన్ను నెరుంగక తెగకొని పోరుటెల్ల అతి పామరుడై చెడుటింతెగాక తా నెగడి జయింపనేరడది నిక్కము తథ్యము ధాత్రి లోపలను తెగియొక కొండతో తగరు ఢీకొని తాకిననేమి భాస్కర అని చిన్నప్పుడు భాస్కర శతకంలో పద్యం చదువుకున్నాం. ఏంటంటే ఒక మేకపోతట, ఒక మేకపోతు ఈ కొండను పెకలించేస్తాని పోయి కొండను గుద్దుకుంటుందట. అది ఏమైతుంది అట్లా గుద్దుకుంటే? దాని తలనే బద్దలైతుంది. కనుక ఇవాళ కేసీఆర్ కీర్తిని నేను పెకలించేస్తా, కేసీఆర్ చరిత్రను నేను పెకలించేస్తా అని ఆ గొర్రెపోతోలే కొండను గుద్దినట్టు గుద్దుతున్నాడు రేవంత్ రెడ్డి. దానివల్ల నీ తల బగులుతా తప్ప కొండ పెకలదు, కొండ తరగదు. ఒకటి నిజం, తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమానికి అద్భుతమైన నాయకత్వం అందించిన వాడిగా, గమ్యానికి చేర్చిన వాడిగా, తెలంగాణ ఉద్యమానికి విజయం అందించిన నాయకుడిగా, అద్భుతమైన నాయకత్వాన్ని అందించిన వాడిగా కేసీఆర్ కీర్తిని నువ్వు మలిపేయలేవు. అదే సమయంలో తెలంగాణ ద్రోహిగా నీకున్న మరకను కూడా నువ్వు మలిపేసుకోలేవు రేవంత్ రెడ్డి. నువ్వు ద్రోహి అనేది చరిత్రలోంచి మలిగిపోదు, ఆయన పోరాటానికి సారథ్యం వహించాడన్నది కూడా మలిగిపోవు. ఈ రెండు నువ్వు మలిపేయలేవు. నువ్వు నవంబర్ 29ని మలిపేయలేవు, డిసెంబర్ 9ని మలిపేయలేవు, జూన్ 2ను అంతకంటే మలిపేయలేవు. ఆ జూన్ 2 తెలంగాణ ఏర్పడ్డది గనకనే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న నాయకులకు ఎలివేషన్ వచ్చింది. రాష్ట్రం చిన్నగా అయింది గనక కొత్త నాయకులకు ఎలివేషన్ వచ్చింది. ఇవాళ ఎందుకు అంబేద్కర్కు మనం దండ వేసుకొని వచ్చినాం, మహానుభావుడికి? అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి చుక్కలు కురవంగో, ముందుగా నిన్ను దలచి పాటలు పాడేము, చీకటి మా బతుకుల్లో సూర్యుడు మొలవంగో. అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి చుక్కలు కురవంగో. ఆ మహానుభావుడు ఒక రాష్ట్రం ఏర్పడాలంటే అసెంబ్లీలో తీర్మానం కానక్కర్లేదు, ఆ తీర్మానం పాస్ కానక్కర్లేదు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో బలమైన మెజారిటీ వర్గం అది చాలాసార్లు చిన్న రాష్ట్రాలు ఏర్పడడానికి అడ్డుపడుతుంది. కనుక అటువంటి అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వమే కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేస్తుందని ఆయన దూరదృష్టితో రాజ్యాంగంలో రచించినాడు కనుక తెలంగాణ ఏర్పడ్డది. అందుకని ఇవాళ మొట్టమొదట మనం అంబేద్కర్కు దండ వేసుకున్నాం, తర్వాత తెలంగాణ తల్లికి దండేసినాం. తెలంగాణ తల్లి నేను మలిపేద్దాం అనుకున్నాడు, ఇంకొక రూపం తెచ్చిపెట్టిండు. తెలంగాణ తల్లికి నగలుండొద్దన్నాడు, గద్దరన్న పాట రాసిండు. పసుపు పచ్చ ఆకుపచ్చ నపరాయి సూపుజూడు, ముదిమాణిక్యం అమృతపాలి ముద్దు ముద్దు ముఖము చూడు, దేవుళ్ళకు మారు రూపము నల్ల సరపు నునుపు చూడు, నల్ల సరపు నునుపు చూడు,
కొంగు బంగారమమ్ము సింగరేణి మందామర్యమ్ము, కొంగు బంగారమమ్ము సింగరేణి మందామర్యమ్ము. ఎండి బంగారం దండిగా ఉన్నా, ఎండి బంగారం దండిగా ఉన్నా, బోడి మెడతో గొల్లు నేర్సినది అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా. అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా. అమ్మ నీకు వందనాలమ్ము, కమ్మని ప్రేమానిదమ్ము. అమ్మ నీకు వందనాలమ్ము, కమ్మని ప్రేమానిదమ్ము. ఎటలా మట్టి సిప్పవు, ఎటలా మట్టి సిప్పవు, గాయిదోల్లా గాండ్రగొడ్డలివి అమ్మ తెలంగాణమా, ఆకలికే కలగానమా. అమ్మ తెలంగాణమా, ఆకలికే కలగానమా. ఏమన్నాడు గదరన్న? ఎండి బంగారం దండిగా ఉన్నా బోడి మెడతో గొల్లు నేర్చినది అన్నాడు. అయ్యో తెలంగాణకు వెండి బంగారం ఎంతో ఉన్నప్పటికీ మెడల గొలుసులు లేకపాయని బాధపడ్డాడు. ఇప్పుడు ఈయన వచ్చేమంటాడు గొలుసులు ఉండనే వద్దంటాడు. ఉండాలని కదా గదరన్న బాధపడ్డాడు. తన ఖనిజ వనరులు, తన ధనం తను అనుభవించాలి, అటువంటి వైభవం తెలంగాణ తల్లికి రావాలి అని చెప్పి గదరన్న కోరుకున్నాడు. వడ్డాణం ఉండొద్దన్నాడు. వడ్డాణం ఉండకూడదట. మనం బతుకమ్మ పాటలలో పాడతాం. ఏంటది? మనం ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల ఒడ్డాణమే గౌరమ్మ. కింది అట్టడుగు కులాల ప్రజలు కట్టుకున్న పాటలు. వాళ్ళు ఏమన్నారు? ఘనమైన పొన్న పువ్వు గజ్జల ఒడ్డాణం అన్నారు. గజ్జల ఒడ్డాణం గౌరమ్మకున్నట్టే తెలంగాణ తల్లికి కూడా ఉండాలి. కానీ ఆయన ఒడ్డాణం ఉండొద్దు అంటాడు. ఆయననేమో ఇష్టమున్నంత దోపిడీ చేయొచ్చు, ఫ్యూచర్ సిటీ పేరిట దందా చేయొచ్చు, ఉన్న భూములన్నీ తెగనమ్మొచ్చు, రైతు బంధు ఎగ్గొట్టొచ్చు, ప్రజలకేమీ ఇవ్వకపోవచ్చు, ఇచ్చిన మాట మీద నిలబడకపోవచ్చు. ఢిల్లీకి మూటలు వంపేటి ఓ మురికి ముఖ్యమంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్నవు రకాంగిరేసు కంత్రి. ఢిల్లీకి మూటలు వంపేటి ఒరి మురికి ముఖ్యమంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్నవు రకాంగిరేసు కంత్రి. ఎప్పుడు చూసిన ఒర్రుడు చదువుడే ఓరి ముఖ్యమంత్రి. ఒక్క మంచి మాట రాదా నోట్ల నుంచి? ఎప్పుడు చూసిన ఒర్రుడు చదువుడే ఓరి ముఖ్యమంత్రి, నీ కోటు వేస్తే మా కొరిగిందేందిర కాంగిరేసు కంత్రి. ఒక్క అందరినీ మోసం చేసిండు. ముసలోళ్ళను మోసం చేస్తేవి. వాళ్ళు పాపం కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. ఇక అవుతుంది 4,000, అగవుతుందని చెయ్యవు. మహిళలను మోసం చేస్తేవి 2,500 ఇస్తానని చెప్పి వాళ్ళు పాపం మోసపోయినామనే బాధలో ఉన్నారు. ఆడపిల్ల తల్లిదండ్రులను మోసం చేస్తేవి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పి. రైతుల్ని మోసం చేస్తేవి, రైతు బంధు ఎగ్గొడితివి, రుణమాఫీ సరిగా చేయకనే పోతివి, బోనస్ ఇవ్వవా, స్కూటీలు ఇస్తానని చెప్పి ఆడపిల్లల్ని మోసం చేస్తేవి, కొత్త పిల్లల్ని మోసం చేస్తేవి, నిరుద్యోగుల్ని మోసం చేస్తేవి, విద్యార్థుల్ని మోసం చేస్తేవి, తాజాగా బీసీలను మోసం చేస్తేవి. 42% రిజర్వేషన్ అని అది కుంచుకుపోయేటట్టు చేసి, వాళ్ళ ఉన్న రిజర్వేషన్ కంటే కూడా కుంచుకుపోయేలాగా చేసి వాళ్లను మోసం చేస్తేవి. ఎవరిని మోసం చేయలే నువ్వు? ప్రతి ఒక్కరిని మోసం చేసి, ప్రతి ఒక్కరిని మోసం చేసి చెప్పింది ఒక్కటి కూడా చేయకుండా ఇవాళ రియల్ ఎస్టేట్ దందా నడుపుతూ నువ్వు నీ కుటుంబ సభ్యులు దండుకుంటుంటే, నీకంత సంపద ఉండొచ్చు, మీ ఇల్లు వెండి బంగారంతో తులతూగొచ్చు, నువ్వు దోపిడీ చేయొచ్చు. కానీ తెలంగాణ తల్లి మాత్రం బీదగుండాన్నా, పేదగుండాన్నా. ఆ తల్లి తెలంగాణ అస్తిత్వానికి గుర్తుగా బీదరికాన్ని అధిగమించిన స్థాయిలో ఉండాలని కేసీఆర్ కోరుకున్నారు కనుక ఆ తెలంగాణ తల్లిని ఉద్యమంలో ఆయన అట్లా రూపుదిద్దిండు. చార్మినార్ను మలిపేస్తా, తెలంగాణ తల్లిని మలిపేస్తా, కాకతీయ తోరణం మలిపేస్తా, ప్రతిదీ మలిపేస్తాను. అట్లా ఆయనకి నవంబర్ 29 కూడా మలిపేయాలని కోరిక. ఎందుకు? తెలంగాణ ఉద్యమ చరిత్రను ఎందుకు మలిపేయాలనుకుంటాడు ఆయన? ఎందుకంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర సజీవంగా ఉంటే ఆయనకి ఇప్పుడున్న మైఫిల్ కాదు, ఆయన అప్పుడు పట్టిన రైఫిల్ యాదికి వస్తుంది. ఇప్పుడున్న మైఫిల్ కాదు, అప్పటి రైఫిల్. ఇప్పుడు ఆయన మైఫిల్ రెడ్డి, మంచి మైఫిల్లో ఉన్నాడు.
ఇప్పుడు మైఫిల్ రెడ్డి, కానీ అప్పుడు రైఫిల్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టిండు. తన ద్రోహ చరిత్ర యాదికొస్తుందని చెప్పి ఆయనకు ఈ చరిత్రనే ఉండొద్దు, ఈ చరిత్రని మార్చేయాలి. ఇది సోనియా గాంధీ గారి దయా భిక్షం అని చెప్పి ప్రచారం చేయాలి. ఇది దయా భిక్షం కాదు, ఇది కేసీఆర్ దీక్షాబలం, అమరుల త్యాగ ఫలం, ప్రజల పోరాట ఫలం తెలంగాణ తప్ప ఎవడి దయాభిక్షం కాదు. సోనియా గాంధీ గారి హయాంలో తెలంగాణ వచ్చింది కనుక ఆమె పట్ల గౌరవాన్ని ప్రకటిస్తాం. కానీ అంత మాత్రం చేత ప్రజలు చేసిన పోరాటాన్ని అవమానిస్తే మాత్రం చూస్తూ ఊరుకోం అని ఇవాళ ఈ దీక్షా దివస్ సందర్భంగా మనం గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ కాంట్రిబ్యూషన్ ఏందన్నది వాళ్ళు ఎవడో కొత్తగా నిరూపించాల్సిన అవసరం లేదు. మేమందరం కూర్చొని ఇది అని నిరూపించాల్సిన అవసరం లేదు. అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, అద్భుతాలు జరిగినప్పుడు ఎవరు గుర్తించకపోవచ్చు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించకున్నా పర్వాలేదు అన్నాడు. అదేదో సినిమాలు ఉంటాయి. అట్లా ఒక అద్భుతాన్ని మేము సృష్టించినాం, ఒక పర్వతాన్ని మేము పెకలించి వేసినాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మనం మరింత ఉద్యమ స్ఫూర్తితో వ్యవహరించాలి. మనం చేసిన తప్పులు సరిదిద్దుకోవాలి, ఖచ్చితంగా సరిదిద్దుకోవాలి. మనం చరిత్రను సరిగా నిర్మించుకోవాలి. అన్ని వర్గాలకు న్యాయం జరగడం కోసం పోరాట పంథాన్ని మళ్ళా నిర్వచించుకోవాలి, బలమైన నిర్మాణం చేసుకోవాలి. ప్రతి కార్యకర్తకు విలువ రావాలి, ప్రతి పాత్ర నిర్వహించే అందరినీ కూడా గౌరవనీయమైనటువంటి స్థానాన్ని మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. సామాజిక న్యాయం కోసం పోరాడవలసినటువంటి అవసరం ఉంది. ఏ అట్టడుగు కులాలైతే నిలబడ్డాయో, పోరాటంలో ముందు భాగంలో నిలబడ్డాయో, ఆయన దాశరథి ఎప్పుడో కలగన్నాడు, అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఏదో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం. కానరాని భాస్కరులు అనేక మంది ఉన్నారు. ఉస్మానియా గడ్డ మీద వేణుగోపాలరెడ్డి, ఉడికింద నీ నెత్తురు వేణుగోపాలరెడ్డి, నల్లగొండ నేల మీద శ్రీకాంతాచారి, కమిలిందా నీ గుండె శ్రీకాంతాచారి, తెలంగాణ రాత చూసి శ్రీకాంతాచారి, నువ్వు యాతనెంత పడ్డావో శ్రీకాంతాచారి, నీ బూడిద కుప్ప కూడా శ్రీకాంతాచారి, అది నిప్పులు ఎగజిమ్ముతుంది శ్రీకాంతాచారి, బతికే కొట్లాడుమని శ్రీకాంతాచారి, అది బరిగీసి పిలుస్తుంది శ్రీకాంతాచారి. ఉస్మానియా గడ్డ మీద వేణుగోపాలరెడ్డి, ఒక పోలీస్ కిష్టయ్య, ఒక శ్రీకాంతాచారి, ఒక ట్రైన్కి అడ్డం పోయిన సుమన్, మహబూబ్ నగర్లో ఒక సువర్ణ, లక్ష్మణ్ చాందాలో శ్వేత అనే ఒక పిల్ల. చిదంబరం 2వ ప్రకటన డిసెంబర్ 9 ప్రకటన తర్వాత మళ్ళా వెనక్కి తీసుకున్న తర్వాత ఇంకొక ప్రకటన చేస్తాడన్న రోజు ఆ పిల్ల పాపం పొద్దున్నే లేచి దగ్గరలో ఉన్న ఒక కిరాణా షాపు పోయి చెప్పింది, అంకుల్ నువ్వు ఇవాళ చాక్లెట్లు ఎవరికి అమ్మకు, అన్ని నేనే కొంటా, సాయంత్రం చిదంబరం తాత తెలంగాణ ఇచ్చేస్తున్నా అని చెప్తాడు. ఆ చాక్లెట్లన్నీ నేను వంచుతా అన్నది. కానీ సాయంత్రం చిదంబరం చెప్పింది ఏంటంటే, సిచ్యువేషన్ మారిపోయింది, మేము వెనక్కి తీసుకుంటున్నాం, కృష్ణ కమిటీ వేస్తున్నాం అని చెప్పిండు. కృష్ణ కమిటీ వేస్తున్నాం అని చెప్తే ఆ శ్వేత అనే అమ్మాయి పాపం గుండె పగిలి చనిపోయింది. అట్లాంటి ఎంతో మంది బిడ్డలు, ఎంతో మంది, ఒక ఫెన్సింగ్ల మీద పడితే గాయాలైనటువంటి వాళ్ళు, లాఠీ దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు ఎంతో మంది, కనబడని సూర్యులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరి పోరాట ఫలం కనుక ఇది ఎవరి దయాభిక్షం కాదు. ఈ తెలంగాణలో ఆ అట్టడుగు కులాలకు రాజ్యాధికారం దక్కడానికి, రాజ్యాధికారంలో సమానమైనటువంటి వాటా రావడానికి, సామాజిక న్యాయం సిద్ధించడానికి, ప్రతి బిడ్డకు తగిన గౌరవం లభించడానికి, తిండి లభించడానికి, బట్ట లభించడానికి, అన్ని హక్కులను వాగ్దానం చేస్తూ ఒక నూతన సంస్కృతితో పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మనం సమాయత్తం కావాలి. మనం కొత్తగా నిద్రలేవాలి.
చాలా పాత వాటిని చాలా వదిలించుకోవాలి, ప్రజలలోకి ప్రవహించాలి, నాయకులు వీధులలో నడవాలి, సామాన్య ప్రజలతో నడవాలి. మనం కొండకొమ్ము మీద ఉంటే కుదరదు, కొండకొమ్ము నుంచి చేతులూపితే కుదరదు, మనం జనంలోకి ప్రవహించాలి, జనంలో నడవాలి, నిర్మాణాన్ని దృఢతరం చేసుకోవాలి, మరింత బలంగా పోవాలి. మళ్ళా ఒకసారి తెలంగాణ ఉద్యమం నాటి ఆ ఉత్సాహాన్ని, ఆ ఉద్వేగాన్ని, ఆ పోరాట పటిమని, ఆ పదునుని, నిరంతర భావజాల రచనలో నిమగ్నమైన తీరుని, వాటన్నిటిని కూడా ఒకసారి తిరిగి అవగాహన చేసుకొని అందరినీ కలుపుకొని ఒక స్నేహ బంధం వెల్లివిరిసే విధంగా మళ్ళా ఒక కొత్త పద్ధతిలో మనందరం కూడా పోరాడాలి. తిరిగి ఈ తెలంగాణను సమగ్ర అభివృద్ధి దిశగా, ఒక శ్రేయోరాజ్యంగా, ఒక సెక్యులర్ స్టేట్గా, ఒక శ్రేయోరాజ్యంగా, అన్ని మతాలకు కూడా సమానమైన గౌరవం లభించే విధంగా, ఎవరికి అభద్రత లేని విధంగా, వివక్ష లేని విధంగా సమాజాన్ని నిర్మించడం కోసం తిరిగి మనం దీక్షాబద్ధులం కావాలి. అదే ఈ దీక్షా దివస్ ఇచ్చేటువంటి సందేశం. జై తెలంగాణ. క్షమించాలి, ఇంకా చాలా మంది వక్తలు ఉన్నారు. మరి ఈరోజు 5 గంటలకు నామినేషన్లు లాస్ట్ డేట్ ఉన్నది. కిందికి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి, మెసేజ్లు పెడుతున్నారు. దయచేసి ఏమనుకోవద్దు. మా నామినేషన్లో ఘట్టం ముగుస్తుంది. ఈరోజు 5 గంటలకు లాస్టు. మరి అందరు కూడా కళ్ళల కాడికి పోలే, మిషన్లు వచ్చినాయని ఫోన్లు చేస్తున్నారు. మరి ఏమనుకోవద్దు, పెద్ద మనసుతోటి క్షమించాలి. మరి చాలా మంది లేచిపోతున్నారు. మరి ఈరోజు ఈ మంచి కార్యక్రమం ఏది ఏమైనా మనము పిలిపించినా, ఏ ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పిలిపించినా కానీ సిద్దిపేట వేదికగా మనము బ్రహ్మాండంగా సక్సెస్ చేసుకుంటున్నాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా ఉద్యమకారులు, పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యమకారులు. ఇక్కడ ఎవ్వరు కూడా ఆశామాషి లేదు. ఈ ఉద్యమాల గడ్డను తెలంగాణలో కాదు, భారతదేశంలోనే ఒక ఉద్యమాల గడ్డ అంటే ఈరోజు పురిటిగడ్డ, సిద్దిపేట, దుబ్బాక అని చెప్పక తప్పది. ఎంతో మంది కళాకారులు తయారైనరు, ఎంతో మంది వక్తలు తయారైనరు. మరి పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి, దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అంత నాలెడ్జ్ తోటి, అంత అవగాహనతోటి ఈ ఉద్యమం ముందుకు తీసుకెళ్లింది. కొత్త కొత్త నాయకులను తయారు చేసింది కేసీఆర్ పుణ్యమా అని, ఈ ఉద్యమాల పుణ్యమా అని చెప్పి అందరూ కూడా గొప్ప వక్తలు, అందరూ కూడా మేధావులు. మరి మీరందరికీ మరి నేను మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సమయం లేదు కాబట్టి మరి దయచేసి మరి ఎన్నికలు ఉన్నాయి. మరి ఫస్ట్ ఫేజ్ ఈరోజు లాస్ట్, సెకండ్ ఫేజ్ మరి రేపటి నుంచి నామినేషన్లు ఉన్నాయి. చాలా మంది ఉద్యమకారులు. మరి మన దురదృష్టం ఏంటంటే గతంలో దుబ్బాక నుంచి కూడా రామలింగారెడ్డి గారు ఉద్యమం చేసినప్పుడు చాలా మంది ఆయనతో పనిచేసినాం మనం అందరం కూడా. మరి ఆయన లేకపోవడం కూడా ఈ ఉద్యమం స్ఫూర్తి మరి వారికి కూడా నివాళులు అర్పిస్తూ మరి భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి ఇట్లాంటి ఏ కార్యక్రమం వచ్చినా ప్రభుత్వానికి ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం ఉందో మరి దాన్ని కూడా గద్దెదించడానికి కూడా మరో ఉద్యమం చేయాలని చెప్పి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మరి తప్పతట్టు లేదు మనకి, ఈరోజు ఉద్యమాలతోటే సాధించుకున్న మనకు అదే అలవాటైంది, వేరే లేదు, మార్గం లేదు. ఖచ్చితంగా మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే మళ్ళీ ఉద్యమం రూపంలో మనం అందరం కూడా మరి గజ్జగట్టి పాటలు పాడే కళాకారులు పాటలు పాడాలి. మరి ఏ పని చేస్తున్నా ఆ పని చేయాలి, ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోవాలి. మరి ఇంత పెద్ద ఎత్తున దీక్షా దివాస్ కార్యక్రమానికి మీరు అందరూ విచ్చేసి మరి కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు మరి గౌరవ మన హరీష్ అన్న గారు వారి డైరెక్షన్లో మరి ఏ కార్యక్రమం అయినా మన ఉమ్మడి మెదక్ జిల్లాలోనే మన పెద్ద దిక్కుగా అన్ని జిల్లాల కంటే ముందు వరుసలో ఉంచి ముందుకు తీసుకెళ్తున్న వారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మా గౌరవ ఎంపీటీసీలు, మరి సర్పంచులు, వార్డు మెంబర్లు, గౌరవ పార్టీ అధ్యక్షులు, గౌరవ మాజీ ఎంపీ, మాజీ మండల అధ్యక్షులు, మరి అందరూ కూడా జడ్పీటీసీలు కూడా అందరూ కూడా కార్యక్రమాలు పాల్గొన్నారు. మరి మా మహిళా తల్లులు కూడా పాల్గొన్నందుకు వారికి కూడా చాలా మంది ఉద్యమంలో ఉన్నారు. వారికి కూడా పేరు పేరున్న మా జర్నలిస్టులకు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి పెద్దలు చాలాసేపటి నుంచి ఎదురు చూస్తుండ్రు. మరి చాలా మంది లేచిపోతున్నారు. మరి క్షమించి మరి హరీష్ అన్న మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. నాదైనాక నువ్వే అడ కూర్చో నాదైనాక ఇస్తా. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు. ఒక్క నిమిషం మరి డిస్టర్బ్ కాకుండా
తెలంగాణ ఉద్యమకారులకు ఈ మధ్యనే అమరుడైన ఉద్యమకారుడు అందశ్రీ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఎక్కడి వాళ్ళక్కడ నిలబడి ఒక్క నిమిషం మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాను. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ ప్రజాకవి అందశ్రీ. సభాధ్యక్షులు, దుబ్బాక శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు, మిత్రులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు మిత్రులు దేశపతి శ్రీనివాస్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి పెద్దలు శర్మన్న గారు, గౌరవనీయులు ఎఫ్డీసీ చైర్మన్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి గారు, విజయక్క గారు, నాగిరెడ్డి గారు, మరి మనోహర్ రావు గారు, వెంకట నరసింహారెడ్డి గారు, రాజమౌళి పంతులు గారు, చాలా మంది ఉన్నారు, బాలరంగమన్న గారు, మల్లన్న గారు, వేదిక మీద ఉన్న పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, మా సోదరీమణులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, చాలా మంది జర్నలిస్టులో కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి మా జర్నలిస్ట్ సోదరులు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. నవంబర్ 29 అంటే ఒక చరిత్ర. మనం మొన్ననే అనుకున్నాం, నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదు, డిసెంబర్ 9 ప్రకటన లేకపోతే మనకు తెలంగాణ రాష్ట్రమే లేదు. ఇవాళ ఉద్యమం అనేది ఇవాళ నవంబర్ 29 ఒక కీలకమైనటువంటి ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి దినం. మన సిద్దిపేటకు ఉద్యమానికి కూడా చాలా అవినాభావ సంబంధం ఉంది. 2001లో కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజ చేసి గులాబీ జెండా ఎత్తడం ఒక చరిత్ర. 2001లో సిద్దిపేట ఉప ఎన్నికల్లో ఆనాటి అధికార పార్టీ డబ్బుల ధనదాహానికి, ఆ అధికార దుర్వినియోగాన్ని తిప్పికొట్టి కేసీఆర్ ను గెలిపించిన సిద్దిపేట గడ్డది ఒక చరిత్ర. అదేవిధంగా 2009 తెలంగాణ ఉద్యోగ గర్జన సిద్దిపేటలో జరిగింది. హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, హైదరాబాద్ ఆరో జోన్లో అంతర్భాగమని సిద్దిపేటలో జరిగిన ఉద్యోగ గర్జన ఒక చరిత్ర. మన అంబేద్కర్ భవన్ కేసీఆర్ గారు ఈ నవంబర్ 29 డేట్ ఎప్పుడు ప్రకటించిండు, ఎక్కడ ప్రకటించిండు? సిద్దిపేటలోని అంబేద్కర్ భవన్ లో నేను నవంబర్ 29వ తేదీ నా గడ్డ సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబోతున్నా అని చెప్పి ప్రకటించిండు. ఆ అంబేద్కర్ భవన్ ప్రకటన ఒక చరిత్ర. అదేవిధంగా నవంబర్ 29 కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వస్తూ అల్గునూర్ చౌరస్తాలో కేసీఆర్ ను అరెస్ట్ చేయడం, ఖమ్మం జైల్లో పెట్టడం ఒక చరిత్ర. కేసీఆర్ గారి ఆమరణ దీక్ష మరి 11 రోజుల పాటు ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆయన చేసినటువంటి దీక్ష ఒక చరిత్ర. మిలియన్ మార్చ్ ఒక చరిత్ర, సాగరహారం ఒక చరిత్ర, రాజీనామాలు, దేశంలో అత్యధిక సార్లు పదవులను గడ్డిపోచల్లాగా రాజీనామా చేసిన బీఆర్ఎస్ పార్టీది ఒక చరిత్ర. ఇలా ఎన్నో ఉన్నాయి. ఎన్నో త్యాగాల ఫలితం, కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం నేటి ఈ తెలంగాణ రాష్ట్రం. మరి కేసీఆర్ గారు చాలా పట్టుదలతో ఆయన ఆమరణ దీక్ష చేసినారు. నిమ్స్ లో ఆయన ఆమరణ దీక్ష చేస్తా ఉంటే ఒకసారి దాదాపు 8 రోజులు 9 రోజులు అయింది. మనిషి బాగా క్షీణించిపోయాడు. బీపీ షుగర్ ఫ్లక్చువేషన్ అవుతా ఉంది, బీపీ బాగా ఫ్లక్చువేట్ అవుతా ఉంది. ఓ రోజు నేను దగ్గరికి పోయి
దీక్ష విరమించాలేమో, మీ ప్రాణానికి హాని జరిగే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నారు అని నేను దగ్గరికి పోయి ఆయనను చాలాసేపు బతిలాడడం జరిగింది. ఆయన ఒక మాట అన్నాడు, హరీష్ తెలంగాణ వచ్చేదాకా నా ప్రాణం పోదు అని నాకు ధైర్యం చెప్పిన నాయకుడు కేసీఆర్. నాకు ఉల్టా ధైర్యం చెప్పిండు మంచం మీద పట్టుకొని. అంత మొక్కబోని ధైర్యం ఆయనది. ఒకరోజు డాక్టర్లందరూ వచ్చారు, నేను అక్కడే ఉన్నా. మీ క్రియాటిన్ లెవెల్స్ పడిపోతా ఉన్నాయి, ఏ క్షణంలోనైనా మీ కిడ్నీలు ఫెయిల్ కావచ్చు, ఏ క్షణంలోనైనా మీ కిడ్నీలు పనిచేయకపోవచ్చు, మీరు డయాలసిస్ మీదకి వెళ్ళిపోతున్నారు అని డాక్టర్లు హెచ్చరించిండ్రు. మీరు దీక్ష విరమించాల్సిందే, మీకు ప్రాణహాని ఉంది అని డాక్టర్లు హెచ్చరించారు. ఒక మాట అన్నాడు డాక్టర్లతోని, నేను విరమించను, నేను చచ్చిపోతే నా శవం మీద తెలంగాణ జెండా కప్పండి అన్నాడు కేసీఆర్. కొంతమంది మూర్ఖులు ఈరోజు మాట్లాడుతున్నారు కేసీఆర్ దీక్ష మీద. ఆ రోజు దగ్గరుండి చూసిన వాళ్ళు ఎంతో మంది, జయశంకర్ సార్, మందకృష్ణ మాదిగ గారు, ఆర్ విద్యాసాగర్ రావు గారు, పార్టీ శ్రేణులు ఎంతో మంది దగ్గరగా ఉండి చూశారు. ఇవాళ ఒక పిసిసి ప్రెసిడెంట్ మూర్ఖంగా మాట్లాడుతుండు కేసీఆర్ దీక్ష గురించి. అసలు ఆ దీక్ష గురించి మాట్లాడే అర్హత నీకు ఉన్నదా? కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది? తెలంగాణ లేకపోతే నీకు ఆ టీపీసీసీ అధ్యక్ష పదవి ఎక్కడిది? అరే మీ పార్టీ అగ్రనాయకుడు ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకం చదువు, మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అని. భారతదేశ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక పుస్తకం రాశాడు. ఎందుకంటే తెలంగాణ మీద ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసింది ఆనాటి యూపీఏ ప్రభుత్వం, సంప్రదింపులు చేసింది ఆనాడు ప్రణబ్ ముఖర్జీ, తెలంగాణ బిల్లు మీద సంతకం పెట్టింది ప్రణబ్ ముఖర్జీ, రాష్ట్రపతిగా గెజిట్ పబ్లిష్ చేసింది ప్రణబ్ ముఖర్జీ. ఆ ప్రణబ్ ముఖర్జీయే ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే తాను రాసిన పుస్తకంలో కేసీఆర్ గురించి ఒక పేజీ రాసిండు. ఒక నాయకుడు కలలు గన్నడు, పోరాటం చేసిండు, తన జీవిత కాలములో తన లక్ష్యాన్ని ముద్దాడిన గొప్ప నాయకుడు కేసీఆర్ అనే మాట నేను చెప్పలే, ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పిండ్రు. ఇలా అధ్యక్షుడు, ఆ పిసిసి అధ్యక్షుడు ఒకసారి ఆ పుస్తకం చదువుకొని మాట్లాడు. ఈ చిల్లర మాటలు బంద్ చేయి. కేసీఆర్ దీక్ష లేకపోతే డిసెంబర్ 9 నాడు చిదంబరం ప్రకటన చేస్తుండేనా? డిసెంబర్ 9 ప్రకటన కేసీఆర్ దీక్ష ఫలితం. యావత్ తెలంగాణ జాతి ఒక్కటై రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ అగ్ని గుండంగా మారింది. గజగజలాడిపోయి ఐబీ రిపోర్ట్లతో ఆనాటి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది తప్ప ప్రేమతో నియ్యలే. ప్రేమతో ఇచ్చిందా? కేసీఆర్ దీక్ష లేకపోతే తెలంగాణ ప్రకటన వచ్చునా? ఇలా దీక్షలు మన వంతు, కక్షలు కాంగ్రెస్ వంతు. దీక్షలు చేసింది బీఆర్ఎస్ నాయకులు. 1531 రోజులు సిద్దిపేట గడ్డ మీద నిరంతర నిరాహార దీక్ష సాగింది కదా. ఎన్ని దీక్షలు చేసినాం? పాపం మా అహ్మద్ లాంటి వాళ్ళు పండుగలు పబ్బాలు లేకుండా కొట్లాడిరు కదా. ఆ దీక్షా శిబిరానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వచ్చింది. సిద్దిపేటకు ఆనాడు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ డేట్ వచ్చి 2010 ఆగస్టు 25. 2010 ఆగస్టు 25 నాడు సిద్దిపేట నిరాహార దీక్ష శిబిరానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వచ్చి అందరి అభిప్రాయాలు తీసుకున్నది. అక్కడి నుంచి చిన్నగుండవెల్లికి పోయింది. చిన్నగుండవెల్లిలో మా శంకరక్క, మా చాలా మంది నాయకులు అద్భుతంగా ఎందుకు తెలంగాణ కావాలో బల్ల గుద్ది ఆనాడు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి చెప్పిండ్రు మా చిన్నగుండవెల్లి ప్రజలు. అరే ఆ చిన్నగుండవెల్లే కాదు, చాలా ఊర్లు చిన్నగుండవెల్లి నుంచి సిద్దిపేట ఆర్డీఓ ఆఫీస్ కు వేల మంది మార్చ్ ఫాస్ట్ మా తెలంగాణ మాకు కావాలని పాదయాత్రలు చేసిండ్రు, ధర్నాలు చేసిండ్రు. ఎన్నో గొప్ప గొప్ప త్యాగాలు, పోరాటాల ఫలితం ఇవాళ తెలంగాణ. దీక్షలు మన వంతు, ఇవాళ కుట్రలు కాంగ్రెస్ వంతు, కక్షలు. ఇవాళ ఉద్యమాలు మన వంతు, ఉత్తుత్త హామీలు కాంగ్రెస్ వంతు. మిలియన్ మార్చ్ మన వంతు, మిలియన్ల కొద్ది డబ్బులు ఢిల్లీకి మూటలు కట్టుడు కాంగ్రెస్ వంతు అయిపోయింది. రేవంత్ రెడ్డి కూడా ఇలా మాట్లాడుతుండు,
అయ్యా రేవంత్ రెడ్డి, అసలు తెలంగాణ ఉద్యమంలో నీ మీద ఒక్క కేసు ఉన్నదా? ఒక్క కేసు? మా మీద వందల కొద్ది కేసులున్నాయి, 370 కేసులున్నాయి నా మీద. నీ మీద ఒక్క కేసు ఉన్నదా? నువ్వు ఒక్కనాడన్న తెలంగాణ కోసం రాజీనామా చేసినావా రేవంత్ రెడ్డి? రైలు రోకో చేసినావా నీ ముఖానికి? నువ్వు కూడా ఇవాళ తెలంగాణ ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయినావు. నువ్వు కూడా మాట్లాడతావు తెలంగాణ గురించి. ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల మీద ఇదే కరీంనగర్కు పోతూ తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డివి నువ్వు. తెలంగాణ ఉద్యమ చరిత్ర రాస్తే కేసీఆర్ త్యాగాల గురించి రాస్తారు, రేవంత్ రెడ్డి ద్రోహం గురించి రాయాల్సి వస్తుంది. నీదొక బ్లాక్ పేజ్. తెలంగాణ ఉద్యమ ద్రోహివి నువ్వు. మేమందరం రాజీనామాలు చేస్తే జిరాక్స్ కాగితాలు ఇచ్చి ముఖం చాటు వేసిన ద్రోహి రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయనకు ఇవాళ తెలంగాణ ఉద్యమంకు ద్రోహం చేసిన ఆయన కోదండరామరెడ్డికి ముద్దయిపోయిండు. ఉద్యమాలు చేసిన మేం చేదైపోయినాం, ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి కోదండరాంకు ముద్దయిపోయిండు. ఏనడన్నా ఉద్యమం చేస్తేవా, జై తెలంగాణ అంటివా, అమరుల పాడెమోస్తీవా, రాజీనామా చేస్తేవా? ఏనాడు నువ్వు ఉద్యమంలో పాల్గొన్నావు? ఇలా ఇంకా బాధ కలుగుతా ఉంది నాకు నిజంగా. ఢిల్లీలో కేసీఆర్ గారేమో తెలంగాణ సాధించిండు. తెలంగాణ సాధించడమే కాదు, తెలంగాణ ఉద్యమం ఎందుకోసం జరిగింది జయశంకర్ సార్ చెప్పేవాడు. నీళ్లు, నిధులు, నియామకాలు. తెలంగాణ పోరాటమే నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. ఆనాడు కేసీఆర్ తెలంగాణ సాధించిండు. సాధించడమే కాదు, నియామకాల్లో పక్కా 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కేటట్టు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరింపజేసిండు కేసీఆర్. మన నిధులు మనకే దక్కేటట్టు చేసి తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్లో దేశంలో నంబర్ 1, జీఎస్డిపి గ్రోత్ రేట్లో తెలంగాణ నంబర్ 1గా నిలిపిండు కేసీఆర్. నీళ్లు, కృష్ణానది జలాలు మనకే దక్కాలని కృష్ణా ట్రిబ్యునల్ సెక్షన్ 3ని సాధించిండు కేసీఆర్. సెక్షన్ 3ని సాధించడమే కాదు, కొత్త ట్రిబ్యునల్ వేస్తే 20 ఏండ్లు పడుతుందని KWDT 2 ట్రిబ్యునల్, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2కు ఈ TORని ఇచ్చేటట్టు చేసిండు కేసీఆర్. ఎంతో సుప్రీంకోర్టు పోయిండు, ప్రధానమంత్రిని కలిసిండు, నీళ్ల మంత్రిని కలిసిండు, అన్ని ప్రయత్నాలు చేసి KWDT 2కు ఈ కృష్ణా నదీ జలాలు ప్రాజెక్టుల వారిగా పంచాలని చెప్పి సెక్షన్ 3ని కేసీఆర్ సాధించిండు. ఎందుకు ఈ ముచ్చట చెప్తున్నాను మీరు అనుకోవచ్చు. గత 3 రోజుల నుంచి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తుంది. ఆ కృష్ణా నదిలో నీళ్ల పంపకం మీద మొన్నటిదాకా మన ఇంజనీర్లు, మన లాయర్లు వాదించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాదిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ లాయర్లు పోయి ట్రిబ్యునల్ ముందు ఏమంటున్నారు తెలుసా? జడ్జి గారి ముందు తెలంగాణ ఉద్యమం రాజకీయాల కోసం అయిందట. తెలంగాణ ఉద్యమం నీళ్ల కోసం కాదు, తెలంగాణ ఉద్యమం ప్రజలది కాదు, తెలంగాణ ఉద్యమం ఇదొక రాజకీయ ఉద్యమం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు, ఇంజనీర్లు ట్రిబ్యునల్ ముందు వాదిస్తుంటే ఈ అడ్డిమారి గుడ్డు దెబ్బ ముఖ్యమంత్రి, ఈ తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి, ఇంకొక ఆయన ఉత్తుత్త మంత్రి ఉంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ ఇద్దరు కూడా సిగ్గు లేకుండా నోర్లు మూసుకొని సప్పుడే కూర్చుంటున్నారు. 3 రోజుల నుంచి తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తుంది. అంటే ఇవాళ అమరుల త్యాగాలు ఉత్తయేనా? లక్షలాది కోట్లాది మంది తెలంగాణ ప్రజల పోరాటం ఉత్తదేనా? ఇవాళ మా నిరుద్యోగ యువత, మా టీఎన్జీఓలు, మా రిటైర్డ్ ఉద్యోగులు, మా కుల సంఘాలు, మా ఆర్టీసీ, మా సింగరేణి, మా కార్మిక సంఘాలు, మా జర్నలిస్టులు చేసిన పోరాటం ఉత్తదేనా? ఇదంతా ఉత్తదే. ఇది రాజకీయ ప్రేరేపితమైన ఉద్యమమని ట్రిబ్యునల్ ముందు ఆంధ్రప్రదేశ్ ఇలా తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిచే విధంగా నిన్న మొన్న ముచ్చటిది 25, 26, 27 3 రోజులు ఆంధ్రప్రదేశ్ ఇదే మాట్లాడుతున్నది. మరి ఆంధ్రప్రదేశ్ అట్లా మాట్లాడితే తెలంగాణ లాయర్లు మాట్లాడొద్దా? తెలంగాణ ఇంజనీర్లు లేచి దాన్ని ఖండించొద్దా?
తెలంగాణ ముఖ్యమంత్రి నా ఉద్యమాన్ని, నా ప్రజలను, నా ఉద్యమకారులను ఎట్లా అవమానిస్తామని మాట్లాడే బాధ్యత ఈ ఉత్తుత్త మంత్రికి, ఈ ముఖ్యమంత్రికి లేదా? అంటే ఇలా ముళ్ళుగుచ్చినట్టు కూడా లేదు వీళ్ళకు, చీమునట్టు లేదు వీళ్ళకు. తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ ముందు అవమానిస్తుంటే, మన నీళ్లు దోచుకపోయే ప్రయత్నం చేస్తుంటే ఇలా నోరు కూడా మెదపకుండా పడి ఉన్నారు వీళ్ళు. కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు, నీళ్ల కోసం ట్రిబ్యునల్ తెస్తే గా హక్కు తెచ్చుకునే తెలివి లేదు. ఆ ట్రిబ్యునల్ ముందు ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పాలి? చెప్తే ఎందుకు ఆంధ్రప్రదేశ్కు నీళ్లు ఇయ్యాలో టెక్నికల్ గా వాదనలు వినిపించాలి, లీగల్ గా వాదనలు వినిపించాలి. లీగల్ గా మాట్లాడతలేరు, టెక్నికల్ గా మాట్లాడతలేరు. కేవలం మన మీద బురద జల్లుతా ఉన్నారు, మన ఉద్యమాన్ని తక్కువ చేసి చూపిస్తా ఉన్నారు, మన ఉద్యమకారులను, అమరులను అవమానపరిచే విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తా ఉంది. ఇప్పటికైనా ఓ ఉత్తుత్త మంత్రి, ఓ అడ్డిమారి గుడ్డి దెబ్బ ముఖ్యమంత్రి, కళ్ళు తెరవండి, సోయి తెచ్చుకోండి, ఆ కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణ వాటా సాధించండి. చేత కాకుండా దద్దమ్మల్లాగా నోర్లు మూసుకొని ఉండకండి. ఇది తెలంగాణ 3 కోట్ల ప్రజల ఆత్మ గౌరవం. ఈ 3 కోట్ల ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆంధ్రప్రదేశ్ ఇలా ట్రిబ్యునల్ ముందు మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే నీవు ఉద్యమం చేయలేదు, నీకు ఉద్యమకారుల విలువ తెలియదు, ఉద్యమకారుల పౌరుషం తెలియదు, తెలంగాణ ఆత్మగౌరవం నీకు అంతకంటే లేదు రేవంత్ రెడ్డి. కానీ ఆ కాంగ్రెస్ లో ఎవరన్నా ఉన్నోళ్ళు, తెలంగాణ సోయి ఉన్నోళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ధీటుగా ఆ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు వినిపించాలని చెప్పి నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. ఏది ఏమైనా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కనుకనే పచ్చని పంటలు కనబడతా ఉన్నాయి, 24 గంటల కరెంట్ వస్తా ఉంది, ప్రతి ఇంటికి త్రాగునీరు వస్తా ఉంది, 1 కోటి ఎకరాల మాగానిగా తెలంగాణ మారింది. ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నంబర్ 1 గా ఈ తెలంగాణ నిలిచిందంటే అది కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం. నవంబర్ 29 దీక్ష చేపట్టిన దినం యొక్క ప్రాధాన్యత. ఇవాళ ఈ దీక్ష లేకపోతే ప్రకటనే రాదు కదా. నవంబర్ 29 దీక్ష లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన రాదు, డిసెంబర్ 9 ప్రకటన లేకపోతే జూన్ 2వ తేదీ ఉండదు. అవి ఉన్నాయి కనుకనే ఇవాళ తెలంగాణలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు వస్తుంది, 1 కోటి ఎకరాల మాగానిగా మారింది, అత్యధిక ధాన్యం ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా దేశంలో నంబర్ 1 గా నిలిచింది. పర్ క్యాపిటా ఇన్కమ్ లో, తలసరి ఆదాయంలో నంబర్ 1, జిఎస్డిపి గ్రోత్ రేట్ లో నంబర్ 1. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఇవన్నీ కూడా కేసీఆర్ పోరాటం. ఇవాళ అక్కడనేమో చంద్రబాబు నాయుడు ఏమో రివ్యూ చేస్తున్నాడు, కృష్ణా ట్రిబ్యునల్లో మనను కించపరుస్తున్నారు, మన ఉద్యమాన్ని అవమానపరుస్తున్నారు, ఇది నీళ్ల కోసం కాదంటున్నారు. అక్కడ చంద్రబాబు రివ్యూ చేసుకుంటూ ఇంకా నీళ్లు ఎట్లా తీసుకుపోదాం అని కొత్తగా మళ్ళేదో పెట్టిండు, ఇంకో ప్రాజెక్టు పెట్టిండు, గోదావరి బంకచెర్లతో నీళ్లు ఎట్లా పట్టుకుపోదాం, ట్రిబ్యునల్ల ముందు ఇంకా గట్టి వాదనలు వినిపించి ఆంధ్రప్రదేశ్కు నీళ్లు ఎట్లా కొల్లగొడదామని చంద్రబాబు చూస్తుండు. రేవంత్ ఏం చేస్తుండు? రేవంత్ రెడ్డి అదేందో పెట్టిండు సమ్మిట్. ఏం సమ్మిట్ అది? గ్లోబల్ సమ్మిట్ అట పెట్టిండు. ఏందా సమ్మిట్? మనము కేసీఆర్ గారి ప్రభుత్వం ఫార్మాసిటీకి 13,000 ఎకరాలు సేకరించి పెట్టిండు. ఆ 13,000 ఎకరాలు బడా బడా కంపెనీలకు ఎట్లా అమ్ముకుందామనే పనిలో రేవంత్ రెడ్డి బిజీ ఉన్నాడు. తన అనుయాయులకు ఎట్లా కట్టబెట్టాలనో ఆయన బిజీగా ఉన్నాడు. ఆ ఉత్తుత్త మంత్రి ఏమో సీమ గుట్టినట్టు లేదు ఆయనకు. రేవంత్ రెడ్డి ఏమో గ్లోబల్ సమ్మిట్ తోని భూములు అమ్ముకోవాలి, తన అనుయాయులకు కట్టబెట్టే పనిలో ఆయన ఉంటే, చంద్రబాబు ఏమో నీళ్లు కొల్లగొట్టే పనిలో చంద్రబాబు ఉన్నాడు. ఇప్పటికైనా తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని గ్రహించాలి, గుర్తించాలి అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి కేసీఆర్ గారు చరిత్ర ఉన్నంత కాలం, ఈ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ పోరాటం ఉంటది, కేసీఆర్ త్యాగం చరిత్ర పుటల్లో ఉంటది. రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ గారి పేరు ఉంటది. ఎవరో పిసిసి ప్రెసిడెంట్ అన్నంత మాత్రాన ఈ నిజాలు అబద్దాలు కావు. ఈ నిజాలు, ఈ సాక్ష్యాలు ఎప్పుడు కూడా మర్చిపోరు అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ,
ప్రణబ్ ముఖర్జీ గారు రాసిన పుస్తకం కోయలిషన్ టైమ్స్. కోయలిషన్ టైమ్స్ అనే ఇంకో పుస్తకం కూడా రాసిండు ఆయన. అందులో కూడా ఒక మాట రాసిండు, నాకు పోర్ట్ఫోలియోలు ముఖ్యం కాదు, మంత్రి పదవి ముఖ్యం కాదు, నేను తెలంగాణ కోసమే ఢిల్లీకి వచ్చినా అని చెప్పిండు కేసీఆర్.